కావచ్చు, లోకల్ బిజినెస్ కావచ్చు. జనరల్‌గా ఒక సేల్స్ సైకాలజీ అనేది ఎలా ఉంటుంది? మనం ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడేదంతా గూడా సేల్స్ సైకాలజీ మీదనే ఫోకస్ చేస్తాం. ఒక కస్టమర్ అనేవాడు ఎలా ఆలోచిస్తాడు? మీరెలా ఆలోచించాలి? అండ్ మీరు ఎక్కడ ఫోకస్ జేయాలి? ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడినా బయ్యర్ మంచి జెన్యూన్ బయ్యర్ ఎక్కడ దొరుకుతాడు? ఈ బయ్యర్‌ని ఎట్లా వెరిఫై చేస్తాం? అసలు బయ్యర్ మనకెందుకు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాడసలు? మనల్ని ఏం జూసి నమ్ముతాడు? మనం బయ్యర్‌ని ఎట్లా నమ్మాలి? మార్కెట్‌లో చాలా రకాల ఫ్రాడ్స్ ఉంటాయి గదా! ఇట్లాంటి చాలా రకరకాల క్వెషన్స్ మీకుంటాయి గదా! సో, వీటికి మనం ఏం చేద్దామంటే, ఈరోజు మనం ఈ పూర్తి వీడియోలో అన్నిటిని గూడా ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఓపికగా కూర్చోండి. అరగంట, 60 నిమిషాలు గావచ్చు. నాకెంత టైం పడతదో నా సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 5 వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటది. నేను ఒకసారి మాట్లాడడం మొదలుపెడితే మధ్యలో ఆపను. అండ్ ఇంకోటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫస్ట్ అండ్ సీరియస్‌గా నేర్చుకుందాం అనుకున్నోళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటిది? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫస్ట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటిదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్స్ అంటే ఏంటిది? ఒక బిజినెస్ మోడల్. అందులో మనం ఏంటిది మన రోలు? మర్చెంట్ ఎక్స్‌పోర్టర్. మర్చెంట్ ఎక్స్‌పోర్టర్‌గా మన పనేంటి? ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని మనం బయర్స్‌కి ఇస్తామన్నమాట. బేస్డ్ ఆన్ డిమాండ్. అంటే మనం ఇండియన్ సప్లైని ఇంటర్నేషనల్ ట్రేడ్‌ని వాడుకొని బయట కంట్రీలలో ఉన్న రీటైల్ స్టోర్స్ గావచ్చు, హోల్‌సేల్ స్టోర్స్ గావచ్చు, ఇంకా ట్రేడర్స్, ఇంపోర్టర్స్, ఎక్స్‌పోర్టర్స్ గావచ్చు. వీటన్నిటికి సంబంధించిన సొల్యూషన్ మనం ఇస్తాం. అండ్ ఇండియాల ఎక్స్‌పోర్ట్ జేయడానికి 11,000 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇండియాలో బేసికల్‌గా. అండ్ అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి, ఆటోమొబైల్ ఉంటాయి, ఫార్మాస్యూటికల్, మెడికల్ ఎక్విప్‌మెంట్ డివైసెస్, ఇంకా అగ్రికల్చర్. మన దగ్గర తెలుగు వాళ్ళల్లో ఎక్కువ మంది ఏందంటే ఫార్మర్స్‌కి సంబంధించిందే జూస్తారు. ఎందుకు అంటే ఇక్కడ 2 స్టేట్‌లల్ల మనకి మెజారిటీ అవే గదా! మిల్లెట్స్ ఉన్నాయి. అండ్ రెడ్ రై చిల్లీ, వరంగల్, గుంటూరు అండ్ కోకోనట్ వాళ్ళున్నారు చాలామంది. సో, మీరు తిరిగిన ప్రొడక్ట్సే తిరుగుతుంటారు ఫస్ట్. ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ మీరు అట్లా తిరిగిన ప్రొడక్ట్సే తిరగొద్దా అంటే తిరగండి. కానీ ఫస్ట్ సేల్ కోసం మీరు ఏ ప్రొడక్ట్ అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ తోటి సేల్ చేయండి. దెన్ అదే ఫార్ములాని వేరే ప్రొడక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వెదర్ ఇట్స్ మెడికల్ ఎక్విప్‌మెంట్ డివైసెస్. నేను జనరల్‌గా నేను 5 ఇయర్స్ నుంచి క్యాప్ టెక్నాలజీస్ అన్న కంపెనీ త్రూ మల్టిపుల్ ఎన్‌జీఓస్ లైక్ సక్షం గావచ్చు, ఇంకా దియా హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. వీళ్ళ త్రూ ఏం చేశామంటే ఆఫ్రికాలో ఉన్న ఎన్‌జీఓస్ అక్కడ హెల్ప్ చేస్తాయి కదా! ఆఫ్రికా ఫర్ ఎగ్జాంపుల్ కెన్యాల అక్కడ చాలా మంది డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు. అండ్ వాళ్ళకి వీల్ చైరు లేదా క్రచెస్ ఇవి ఉంటాయి గదా! ఇవన్నీ గూడా ఇక్కడ ఎన్‌జీఓస్ సాయంతోటి అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం మేము అంతకుముందు. అంటే నేను ఎక్స్‌పోర్టర్‌గా భాగంగా ఉండే ఫార్ములాలో. బట్ డైరెక్ట్‌గా లేను. బట్ రీసెంట్‌గానే మళ్ళీ మన కంపెనీ మనమే ఎస్టాబ్లిష్ చేసుకొని మనం మల్టిపుల్ ప్రొడక్ట్‌కి వెన్ ఐ సా దట్. ఎందుకంటే మా వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడిగాము. ఎందుకంటే మా వోళ్ళే దియా ఫౌండర్ ఆదిత్య అని ఉంటాడు. ఆదిత్య గూడా మా సర్కిల్‌లో అతనే. అండ్ ఈవెన్ సక్షం వాళ్ళు వేరే ఇట్స్ ఎ బిగ్ ఎన్‌జీఓ అన్నమాట. వాళ్ళతోటి మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాం. మల్టిపుల్ యాక్సెసిబిలిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేశాం. సో, ప్రొడక్ట్స్‌కొచ్చాక మీరొక ప్రొడక్ట్‌ని ఫైనలైజ్ చేస్తారు గదా! కోకోనట్ గావచ్చు, లేదా రెడ్ డ్రై చిల్లీ గావచ్చు, లేకుంటే బాదం పప్పు గావచ్చు, లేకుంటే జీడిపప్పు గావచ్చు, గ్రెయిన్స్ గావచ్చు, మిల్లెట్స్ గావచ్చు, ఏదైనా గావచ్చు. మీరు ఒక ప్రొడక్ట్‌ని ఫస్ట్ ఫైనలైజ్ జేసుకోండి. బ్యాచ్‌లు అటెండ్ అయిన వాళ్ళందరూ గూడా నేను జెప్పిన ప్రొడక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ని వాడుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ప్రొడక్ట్‌ని ఫైనలైజ్ జేసుకోండి. ప్రోడక్ట్ ఫైనలైజ్ జేయడానికి ఆల్రెడీ మీకు నేను అందులోనే ఎట్లా డీజీఎఫ్టీ వెబ్‌సైట్‌ని వాడుకొని ట్రేడ్ స్టాటిస్టిక్స్‌ని ఎట్లా జూడాలన్నది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మన ఛానెల్‌లో గూడా ఆ వీడియో ఒకటుంటది. అందులో మీరు చూడాలి. కొంచెం ఓపిక బట్టి ఎతికితే ఆన్సర్‌లు అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అన్ని మెజారిటీకి సంబంధించినయి అన్నీ జెప్పాను గాబట్టే నేను మీకు నీడ్ ఉందన్నది నాకు గనపడ్డది ఫస్ట్. మీకు కొన్ని కాన్సెప్ట్స్ అర్థం గాలేదో, ఎందుకంటే బయ్యర్ పరంగా మిగతా వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళేంటి, మీకు ఒక మంచి ముచ్చట చెప్తా. మన ఓవరాల్ ఇండియాల 18,00,000 ఐఈసీ కోడ్స్ ఉన్నాయి. 18,00,000 ఐఈసీ కోడ్స్. ఐఈసీ అంటే ఇంపోర్టర్, ఎక్స్‌పోర్టర్ కోడ్స్. అందులో 2,00,000 మాత్రమే యాక్టివ్ ఉన్నాయి. 2,00,000 మాత్రమే యాక్టివ్. యాక్టివ్ అంటే అట్‌లీస్ట్ 1 సేల్ చేసినోళ్ళు వాళ్ళు. ఆ 2,00,000 మంది. అంటే 18,00,000ల్ల 2,00,000 అంటే ఆల్‌మోస్ట్ 10 మందిలో ఒకడు సక్సెస్ అయితుండు.
మంచి రేషియోనే. కానీ ఎంతమందొస్తున్నారు? రావాలి గదా! ఫస్టు. మొన్న నేను రిజిస్ట్రేషన్స్ గురించి వీడియో పెడితే వాడెవడో ఏమన్నాడంటే, "సార్ మా దగ్గర ఎప్పటినుంచో వాడు కమెంట్ అంటే ఎనర్జీ ఎట్లా డ్రైవ్ చేస్తారో మిగతా కూసే గాడిదొచ్చి మేసే గాడిదని దెంగుతది అంతే. ఈ డైరెక్టింగ. నాకు ఈ మధ్య ఓపిక పోయింది పూర్తిగా. అండ్ ఎందుకంటే మిమ్మల్ని ఒకడు మెంటాలిటీ ఇట్స్ నాట్ అబౌట్ మనీ నేననేది. ఆహ్, రిచ్‌నెస్ అనేది ఫస్ట్ మైండ్‌సెట్. మన సక్సెస్‌ని మేనిఫెస్ట్ చేసుకోగలగాలి. అంటే మనల్ని మనం ఫస్ట్ ఫ్యూచర్‌లో మనం వెన్ యూ బికమ్ ఎ లీడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెడెక్స్ స్పీచ్ ఇస్తున్నారు లేదా ఒక 1000 మంది టేబుల్ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎలా మాట్లాడతారు? ఆ వే ఆఫ్ స్పీకింగ్ ఉండాలి. అండ్ మీరు మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి అట్లాంటి కాన్ఫిడెన్స్ రావాలి. బికాజ్ నేనేమంటున్నానంటే బయ్యర్ అనేవాడు ప్రోడక్ట్ మీదనో, మీ మీదనో ప్రోడక్ట్ మీదనో మీ కంపెనీని చూసో కాదొచ్చేది. మిమ్మల్ని. యూ ఆర్ దట్ అసెట్. ప్లీజ్ మేక్ ఎ నోట్. ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరైనా సీరియస్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసెట్ ఏంటిదంటే మీరు మాత్రమే. అండ్ జస్ట్ మేకింగ్ షూర్ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ అయింది. యాహ్! మీరు మాత్రమే. అండ్ ప్రొడక్ట్ ఫైనలైజ్ అయిపోయింది ఫస్ట్ సేల్ కోసం. అంటే ఫస్ట్ కంటైనర్ పంపాలనుకుంటున్నాం మనం. గుడ్. బానే ఉంది. మరే నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం జేయాల్సింది? చెప్పండి ఎవరన్నా అనుకోగలిగిన వాళ్ళు? ప్రొడక్ట్ సెలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ సెలక్షన్ మంచిగా బ్యాచ్‌లలో చెప్పిన టర్నోవర్ బేసిస్ చూడండి డీజీఎఫ్టీ వెబ్‌సైట్‌ల. అందులో ట్రేడ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. కమోడిటీ వైస్ అని ఉంటుంది. కమోడిటీ వైస్ ఆల్ కంట్రీస్ అని ఉంటుంది. దాని త్రూ మీరు ఏ ఏ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. టాప్ 10 కంట్రీస్ ఏవేవి ఉంటాయి అన్నది అందులో కనబడతదన్నమాట. అర్థమైందా? మీకొక చిన్న గ్లింప్స్ ఇస్తాను. సో దట్ మీకు గూడా అర్థమైతది. ఓకేనా? లెట్ మీ షేర్ ద స్క్రీన్ అండ్ ఎంటైర్ స్క్రీన్. మీకు స్క్రీన్ షేర్ చేద్దామంటే భయమైతది నాకు. మీరేదో జూత్తరు, ఏదో వానిదిది కనబడ్డది, వానిదది కనబడ్డది, చెప్పిన సబ్జెక్టు గుర్తుండదు, ముచ్చటుండదు, పనుండదు. బట్ వాని స్క్రీన్ మీద ఏం కనబడుతుంది? వాన్ కంటైనర్‌లు ఎన్ని పోయినయి? వాన్ ట్రాన్సాక్షన్స్ ఎంతయినయి? ఇదే ఇంట్రెస్టు నీ అకౌంట్ బ్యాలెన్స్ మీద ఉండాలి ఫస్టు. డీజీఎఫ్టీకి పోయాక ట్రేడ్ స్టాటిస్టిక్స్‌లో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ డేటా బ్యాంక్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు కమోడిటీ వైస్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డీల్ చేసేది ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్ లేకుంటే ఇంకేదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ డీల్ చేస్తాను. కాఫీ బీన్స్ కూడా డీల్ చేస్తాను. ఇప్పుడు మల్టిపుల్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తాను. సో ఒక ప్రోడక్ట్‌ని ఎలా సెలెక్ట్ చేశారో, ఇప్పుడు మీరు కోకోనట్ గావచ్చు, మష్రూమ్ గావచ్చు, వాటెవర్ మీది ఏ ప్రోడక్ట్ అయినా గావచ్చు. మీరేం జేయాలంటే, ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన హెచ్ఎస్ కోడ్ చూడండి. కోకోనట్ అనుకోండి. కోకోనట్ హెచ్ఎస్ కోడ్ అని టైప్ జేయండి. అని టైప్ జేస్తే మీకు ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన హెచ్ఎస్ కోడ్ ఒస్తది. హార్మోనైజ్ సిస్టమ్ కోడ్ అంటారన్నమాట. 6 డిజిట్స్ ఉంటుంది జనరల్‌గా. బట్ కమోడిటీ వైస్ మనం జూడాలి ఇనిషియల్‌గా. 4 డిజిట్స్ తోటే టెస్ట్ జేయండి. సో, 0801 ఉందా కోకోనట్స్‌ది. సో, ట్రేడ్ స్టాటిస్టిక్స్‌ల ఇక్కడ అది 0801 ఓకేనా? అండ్ వాల్యూ మిలియన్స్‌లోనే యూ నో నేను క్రోర్స్‌లలో చూపిస్తాను ఇందులో ఫస్ట్ టైమ్ గాబట్టి. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి ఐ విల్ షో ఇట్ ఇన్ ఓన్లీ డాలర్స్. బికాజ్ మీరు అలవాటు పడాలి డాలర్ ప్రైజింగ్‌కి. దెన్ ఓన్లీ మీరు యూఎస్‌డి ప్రైజింగ్ వర్క్ చేయగలుగుతారు. మీరు రూపీస్‌లల్లనే ఆలోచించుకుంటున్నంత సేపు రూపీస్‌లల్లనే ఆలోచిస్తారు. ఎప్పుడైనా మనకు సంపాదన డాలర్‌లలో ఉండాలి. ఖర్చులు రూపీస్‌లలో ఉండాలి. ఇలానే ఆలోచించండి ఎప్పుడైనా. ఎందుకంటే సంపాదన డాలర్‌లలో ఉంటే ఒక్క డాలర్ అంటే రూ. 95 ఆల్‌మోస్ట్ ఈ రోజుకి. మరే $100 సంపాదించిన వెంటనే 9,500 వస్తాయా? అట్లా మీరు ఇందులో ఎంత మార్జిన్ పెట్టుకుంటారో మంచిగా చూసి ఒక జీతం ఇప్పుడు నెల మీ ఖర్చుల ప్రకారంగా ఇనీషియల్ సేల్‌కి మాత్రం మార్జిన్ కాంప్రమైజ్ కండి చాలా వరకు. ఎందుకంటే మీకు సేల్ అయితే ఏమైతది? ప్రాసెస్ అర్థమైతది. అక్కడి నుంచి ఎట్లా పోతుంది? ఏటిదాకా పోయిందన్నది మీకు క్లియర్‌గా కనబడతది. ఓకేనా? అండ్ ఇప్పుడు హెచ్ఎస్ కోడ్ చూశారు కదా! ఇక్కడ చూస్తే 3600 క్రోర్స్ నుంచి 4400 క్రోర్స్ పెరిగింది. ఏది కోకోనట్. కోకోనట్ కమోడిటీ మొత్తం 2024 2025 3600 ఎక్స్‌పోర్ట్ అయిన ప్రొడక్ట్ 2025, 26కి వచ్చేసరికి 4400 వాల్యూ ఎక్స్‌పోర్ట్ అయిందంటే అది బ్యూటిఫుల్ కాదు అసలు. బ్యూటిఫుల్ అది. అండ్ మీరు ఇంకేం చేయాలంటే పారలెల్‌గా వెనక్కి పోండి ఇంకా 2024, 25కి పోండి.
పొయ్యేసి హెచ్ఎస్ కోడ్ సెలెక్ట్ చేసుకొని 0801 ఓకేనా? క్రోర్స్‌లల్లనే పెట్టాను. బట్ మిలియన్స్‌లల్లకి వచ్చేయండి. ఆలోచన ఆహ్, కరోర్‌పతి అవ్వాలనుకుంటున్న మీ కోరికను మిలియనేర్ అవుతా అని పెట్టుకోండి. అప్పుడు 1,00,00,000 బదులు 9,00,00,000 ఆలోచనలలోనే షిఫ్ట్ ఉంటుంది. బట్ వర్క్ పరంగా మాత్రం షిఫ్ట్ చాలా ఉంటుందన్నమాట. మరి 1,00,00,000 టార్గెట్ చేసేటోళ్ళు ఎంత కష్టపడాలి? అండ్ 1,000,000 కావాలంటే 9,00,00,000 వస్తాయి. అంటే 9 ఇంతలు ఎక్కువ కష్టపడాలి మనం. మన ఫోకస్ లెవెల్స్ అలా ఉండాలన్నమాట. ఎలాన్ మస్క్ ఒక రోజుల 18 గంటలు లేషుంటే, ఆ 18 అవర్స్ గూడా ఎంత ఫోకస్డ్ ఉంటాడో తెలుసా? దానివల్ల ఆయనకున్న సోషల్ లైఫ్ అనేది ఉంటది గదా! సోషల్ లైఫ్ లైక్ ఫ్రెండ్స్‌కి గావచ్చు, ఒక దోస్తుకి హాయ్ చెప్పడమో గావచ్చు, ఇవన్నీ లూజ్ అయితాడు. అండ్ ఈస్ దట్ ఓకే ఫర్ హిమ్ అన్నది పాయింట్. నాకు కూడా ఎవడేం పెద్ద ఫ్రెండ్స్ ఏమి ఉండడు. నాకు ఎవడేం ఉండడు. బట్ నాకు నా ఫోకస్ అంతా ఎక్కడుంటది? నా ఎగ్జిక్యూషన్ మీద. నేను నా కంపెనీ క్యాష్ ఫ్లోస్ మీద. ఇప్పుడు నాకున్నాయి 3 కంపెనీలు. ఫస్ట్ క్యాప్ టెక్నాలజీస్ 5 ఏళ్ల నుంచి 2021 నుంచి ఉన్న కంపెనీ. డిజిటల్ యాక్సెసిబిలిటీ మీద ఫోకస్ చేస్తాం. అంటే కంపెనీ వెబ్‌సైట్స్ యాక్సెసిబుల్ అంటే ఇప్పుడు మీ ఎస్‌సిఓ ర్యాంకింగ్ పెంచాలన్నా గాని, అంటే మీ గూగుల్‌ల మీ కంపెనీ పేరు కొట్టంగానే మీ కంపెనీ కాకుండా ఏదో కంపెనీ పేరు వస్తుందనుకోండి. వేరే వాని వెబ్‌సైట్ వస్తే ఎంత దారుణం. అంతే కదా! అండ్ ఇప్పుడు మీరు గూడా ఇప్పుడు నా నా పేరు కొడదాం. అఖిల్ కుమార్ పొన్నం. మీరిక్కడ చూస్తే నాదే వచ్చిందా ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ మెంటర్, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్. అండ్ నా గురించొచ్చిన న్యూస్ ఆర్టికల్. నేను నెక్స్ట్ జెన్ ఎక్స్‌పోర్టర్స్‌ది తెలుగు ఎక్స్‌పోర్టర్స్‌ని ఎలా బిల్డ్ చేస్తున్నాను. గ్లోబల్ యాక్సెసిబిలిటీ ఛాలెంజెస్‌ని ఎలా తీస్తున్నానన్న ఆర్టికల్. అండ్ ఈ ఆర్టికల్ పెయిడ్ అని చాలా మంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి ఫ్రీగా ఏదొస్తదని అనుకోకండి. నా బ్యాచ్ 5 స్టూడెంట్స్‌కి నేను కమర్షియల్ అని అయితే మీకు అర్థమైంది కదా! కమర్షియల్ అంటే మరి నేను సత్రం పెట్టడానికి వచ్చిన్నా. ఐ కేమ్ హియర్ టు డూ బిజినెస్. ఐ వాంట్ యూ పీపుల్ టు థింక్ లైక్ మీ సో థట్ యూ కెన్ డూ బిజినెస్. మనము ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక ట్రయాంగిల్ అంటే ఇట్లా 3 కోణాలు ఉన్న దానికి ఫన్ను, ఇంపాక్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎంతమంది ఒకసారి చేయలేపుకోండి. మీరు చేయలేపుకుంటారో, మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఫన్ చేయాలన్నా, మనం ఇంపాక్ట్ కావాలన్నా, రిచ్ కాలేంది మనం ఏం చేయలేమండి ఫస్ట్. అంటే రిచ్ అవ్వాలంటే మీకు ట ఎంతమంది మిలియనీర్‌లైనా చూడండి. 99 కాదు, నో వన్ ఇప్పటిదాకా కూడా జాబులతోటో, వాటితోటి మిలియనీర్‌లు అయినోళ్ళు ఉండరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ తోటి ఉంటదన్నమాట. సో, మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి రండి. మీ కంపెనీ పేరుకొచ్చేసరికి ఏదో ఒక షాప్ లెక్క ఇప్పుడు రోడ్ సైడ్ ఒక షాప్ కనబడుతది. దానికో మిషన్ ఉండదు, విజన్ ఉండదు, ఏముండదు. అండ్ అంటే మీరు కూడా అంతే కదా! ఏదో ఒక షాప్ పెట్టుకున్నట్టే కదా! ఎక్స్‌పోర్ట్స్ పరంగా. అట్లా గాకుండా మీ విజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా విజన్ నేను ఈ ఆర్టికల్‌లో నేను ఇప్పుడు మీ గురించి సరే నేను గూడా మీకు ఎంత గట్టినో దీనికి, అంత గట్టి మీ గురించి గూడా న్యూస్ పేపర్‌లో ఏపిద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడా గట్టినా అనుకుందాం. మీరు గూడా మీకు గట్టిన. కడితే ఏం ఏపిద్దాం అనుకుంటుర్రో ఒకసారి ఆలోచించండి. మీరు ఏదో ఒకటి ఏపియాలి గదా! మీ గురించి మీరు చేసిన వర్క్. అంటే ఇప్పుడు నేనేం చేసినో నేనిక్కడ ఏపిచ్చుకున్నా. ఏంది? నాకిప్పటిదాకా 7,000 లింక్డ్ఇన్ ఫాలోవర్లున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత రీచ్ అయింది. ఆర్గానిక్ రికగ్నిషను అండ్ 3 అవర్స్ సెషన్స్ ఇంత ప్రైజ్‌కి లాంచ్ చేసినప్పుడు 299కే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి. ఆ! అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, బియాండ్ బిజినెస్ అండ్ బిజినెస్ అనే చెప్తున్నా కదా! నేను ఓపెన్‌గానే ఏం చెప్తున్నా ఇక్కడ బిజినెస్. నో సత్రం హియర్. బిజినెస్. అండ్ మీరు కూడా బిజినెస్ మ్యాన్ లెక్క ఆలోచించండి. బిజినెస్ మ్యాన్ లెక్క ఆలోచిస్తేనే కదా మీరు కూడా యూనో క్లయింట్ అన్న టాక్ వస్తారు. క్యాష్ ఫ్లోస్ అంటారు. ట్రాన్సాక్షన్స్ అంటారు. ఈ రోజు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి ఏమేం బిజినెస్‌లల్ల? నాది క్యాప్ టెక్నాలజీస్, అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్, నెక్స్ట్ జెన్ ఎక్స్‌పోర్టర్స్. ఈ 3 కూడా నా కంపెనీలు ఫస్ట్. అండ్ అందులో అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ నా పర్సనల్. నేను నా మేజర్ టైమ్ అంతా కూడా అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ మీదనే ఉంటది. అందులో నా మిషన్ ఏంటి? ఫిజికల్ యాక్సెసిబిలిటీ ప్రొడక్ట్స్. అంటే ఈ వీల్ చైర్స్, ఈ క్రచెస్ వీటికి సంబంధించింది. అట్లని నేను వేరే ప్రొడక్ట్‌లు డీల్ చేయనా? ఇప్పుడు నేను అందులో బిజినెస్ ఆలోచించలేను. మార్జిన్‌లు పెట్టుకోలేను గదా! ఎక్కువ. ఇప్పుడు ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకుంటాం గదా! దాన్ని ఇప్పుడు ఫుల్ టైమ్‌గా ఇట్లా నేను ఇట్లా గుద్దలేను.
అదే ఇప్పుడు కాఫీ బీన్స్ ఉందనుకోండి. కాఫీ బీన్స్ ఒక కంటైనరు ఫుల్ 1 ఎఫ్‌సీఎల్ కంటైనర్ కాఫీ ఒక 20-25 టన్స్ ఆఫ్ కాఫీ బీన్స్ మీకు 1 సీఆర్ టు 1.5 సీఆర్ పడతది. ఇంకా బేస్డ్ ఆన్ ద లొకేషన్ అండ్ ఆల్. ఈ మధ్యలో అయితే ఆల్‌మోస్ట్ 1.5-2 సీఆర్ కూడా అయితుంది. ఖర్చులు పెరిగాయి కాబట్టి. బేస్డ్ ఆన్ ఇన్‌కో టర్మ్స్ అన్నది ఉంటుంది. దాన్ని బట్టి కూడా. బట్ ఆహ్, అందులో 20-25 లక్షలు నెట్ ప్రాఫిట్ మీల్చుకోగలుగుతారు. మీరు స్మార్ట్‌గా వర్క్ చేస్తే. లైక్ ఎక్స్‌పెన్సెస్ యూ నో మోర్ రిస్క్ యూ ఆర్ టేకింగ్, మోర్ రిటర్న్ దేర్ విల్ బి. లెస్ రిస్క్ యూ ఆర్ టేకింగ్, లెస్ రిటర్న్. అంతే ఎప్పుడైనా. ఫైనాన్షియల్‌గా ఇట్నే ఆలోచించండి. రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిటర్న్ ఎక్కువ ఉంటది. రిస్క్ తక్కువ ఉందంటే రిటర్న్ తక్కువ ఉంటది. ఇది ఎకనామిక్స్, బేసిక్ ఎకనామిక్స్ అన్నమాట. అండ్ ఏ మిషన్ ఫోకస్డ్ ఆన్ పీపుల్ విత్ డిజేబిలిటీస్. నేను ముందే చెప్పిన అందరికి నా పనే ఇది ఉంటదని. అండ్ నేను ఇది క్లయింట్‌కి చూపిస్తున్నాను అనుకోండి ఒకసారి. క్లయింట్‌కి. నేను పీపుల్ విత్ డిజేబిలిటీస్ కోసం వర్క్ చేస్తున్నాను. ఇంకో కొత్త క్లయింట్‌లని ఇంకా సైన్ అప్ చేయగలుగుతా. డైరెక్ట్ పీపుల్‌ని ఇప్పుడు కొన్ని కొత్త ఎన్‌జీఓస్ అంటే అప్పుడు వాడు నా కోసమే ఎదురు చూసుకుంటుంటాడు అనుకుంటున్నావా? నేను వానికి ఫోన్ చేసి వాడిని కూడా క్లయింట్ లెక్క కన్విన్స్ చేయాలి. ఈస్ ఎ క్లయింట్. వాడు నా దగ్గర ఎందుకు కొంటాడు? వాడిని కన్విన్స్ చేయాలి. 100 ముచ్చట్లు చెప్పాలి జూమ్ కాల్‌ల. ఒక గంట టైమ్ ఇస్తాడు మాక్సిమం అంతే. అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఈస్ ఎ సిస్టమ్ నాట్ ఏ షార్ట్ కట్. అండ్ దీని త్రూ నా థింకింగ్ మెథడాలజీ చెప్తున్నా. బిల్డింగ్ ఏ కంప్లీట్ ఎకోసిస్టమ్ ఫర్ తెలుగు ఎక్స్‌పోర్టర్స్. ఇది నా లాంగ్ టర్మ్ విజన్. ఇప్పుడు దీనికొచ్చాం గదా! ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కింద మీకు ఒక ముచ్చట చెప్తున్నా. సో, ఇన్క్యుబేటర్ ప్రోగ్రామ్ ఒకటి ఆలోచిస్తున్నాం అన్నమాట. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇన్క్యుబేషన్ లైక్ ఎందుకంటే ఇట్లా ఫార్ములా చెప్పి వదులుడో, లేదా ఏదో పోర్ట్ చూపించి వదులుడో ఇట్లా గాకుండా నేనేమనుకున్నానంటే మీకు ఒక 6 నెలల ప్రోగ్రామ్. ఎందుకంటే ఎంబీఏస్ ఈ మధ్య నేను నేను ఐబీఎస్ నుంచి ఎంబీఏ చేశాను. నాకు 20 లక్షలైంది. జనరల్‌గా జనాలు గూడా బయట పాడుబడ్డ ఎంబీఏలన్నిటికి గూడా 5,000, 5,00,000, 10,00,000 ఎక్కడెక్కడనో పెట్టి ఎంబీఏ డిగ్రీలు తెచ్చుకుంటారు. ఎందుకు? సంకనాకనీక. ఎందుకు? పనికిరాని ఎంబీఏ డిగ్రీలు. ఇప్పుడు నేను గూడా 20 లక్షలు పెట్టినా. బట్ నాకు ఉండే నాలెడ్జ్ ఉంటది. బట్ దానివల్ల ఎంబీఏ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ ఏందంటే నెట్వర్కింగ్ అది. నెట్వర్కింగ్ గురించి. మీరు నెట్వర్కింగ్ గురించి ఆలోచించినప్పుడు పనికొస్తది. ఇప్పుడు దాని వల్లనే గదా! నాకు నార్త్ ఇండియన్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్లా ఎందుకున్నారంటే నేను ఎంబీఏ, ఐబీఎస్ నుంచి చదివాను గాబట్టి. నెట్వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫస్ట్. ఆల్‌మోస్ట్. మీరు కానీ మళ్ళీ రైట్ నెట్వర్క్. అది చాలా ఇంపార్టెంట్. అందులో తెలుగు ఎక్స్‌పోర్టర్స్‌కి ఓన్లీ 100 స్టూడెంట్స్‌ని మాత్రమే పెడుతున్నాను. ఎంటైర్ అండ్ ద ప్రైజ్ ఈస్ గోనా బి వెరీ మచ్ ఎస్పెషల్‌గా ఎన్ఆర్ఐసే టార్గెట్ చేసుకోండి. ఎన్ఆర్ఐస్ ఎవరెవరు ఉన్నారో ఎన్ఆర్ఐలు రెడీగా ఉండండి. నేను ఇంకా మార్కెటింగ్ ఏది స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఈ వీడియోలో మధ్యలో ఎందుకు పెట్టినా అంటే సో దట్ మీరు రియల్‌గా స్టూడెంట్స్ వినేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు నేను పెద్దగానే ఆలోచిస్తున్నా. అండ్ జనరల్ పీపుల్ ఇప్పుడు అదేందంటే నా హై టికెట్స్. ఎందుకంటే నేను కంపెనీని రన్ చేయాలంటే నాకు క్యాష్ ఫ్లో కావాలి కదా! అంతే కదా! నేను ఏదన్నా ఇప్పుడు మీకు కింద వాళ్ళకు ఫ్రీగా హెల్ప్ చేయాలన్నా, లేదా ఇంకేదైనా చేయాలంటే మనం ఏం చేయాలి? క్యాష్ ఉండాలి. సో, నేను అందుకనే ఒక ఇంక్యుబేషన్ కంపెనీ లైక్ 100 ఫౌండర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నానన్నమాట. 100 ఫౌండర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. మేజర్‌గా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండ్ ఇక్కడ కూడా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ఉన్నా గాని, లేదా ఎవరన్నా జాబ్ చేసి లేదా ఫుల్ టైమ్ బిజినెస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎండ్ టు ఎండ్ మనతోటి వర్క్ చేసే ఆపర్చునిటీయే గాకుండా, ఇన్క్యుబేషన్ అంటే మీకు అంతకుముందు ఎప్పుడైనా ఇన్నారో లేదో ఇనకుంటే ఒకసారి పోయి అంటే ఏంటిదో చూడండి ఫస్టు. మన హైదరాబాద్‌లో టీ హబ్బు, టీ వర్క్స్ అనుంటాయి. ఇట్లాంటియి. అట్లా ఇన్క్యుబేషన్ అన్నమాట. అంటే ఒక ఆల్‌మోస్ట్ మనకు ఒక 2, 3 బ్యాచ్‌లు అయిపోయినాయనుకో. 6 నెలల బ్యాచ్‌లో ఒకటనుకుంటున్నా. సో, 2, 3 బ్యాచ్‌లు అయిపోతే మనం యూనివర్సిటీయే ప్లాన్ చేద్దాం అన్నదుంది. మంచిగా ఆడిటోరియం లెక్క ఇంక్యుబేటర్. నాట్ యూనివర్సిటీ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా యూనివర్సిటీ అంటున్నాను. బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఏ ఇంక్యుబేషన్. ఇంక్యుబేషన్ అంటే అండ్ డిజిటల్‌గానే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచైనా గాని కనెక్ట్ అయ్యి 6 నెలల్లో దేర్ విల్ బి ఈవెంట్స్ ఆల్సో. ఫిజికల్ ఈవెంట్స్ గూడా ఉంటాయి పెద్ద ఎత్తున్నే. బట్ ఓన్లీ 100 ఫౌండర్స్‌నే సెలెక్ట్ చేస్తున్నాను. దానికి అప్లికేషన్ ఫార్మ్, హైరింగ్ ఉంటుంది. దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ హైరింగ్. 4 స్టేజ్‌లుంటాయి. మినిమమ్ కమ్యూనికేషన్ ఇవన్నీ గూడా నేను గూడా చూడాలి గదా! ఎందుకంటే నేను టైం పెట్టి నేను అంత రిస్క్ తీసుకుంటున్నా అంటే నా రిటర్న్ కూడా గట్టినే ఉంటది. వాళ్ళకి కూడా రిటర్న్ గట్టినే ఉంటది. 6 నెలలు నాతోటి వర్క్ చేసిర్రంటే మీకు ఈ పావుగంట అర్థమైందంటే వానికి 6 నెలల్లో చాలా అర్థం కాదు. సో, దట్స్ ఎన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించొచ్చు. బట్ లేని పైసలు తెచ్చి అప్పు పెట్టమనట్లేను. ఉన్నోళ్ళ గురించి చెప్తున్నానది. అండ్ లేని వాళ్ళ గురించి
మన టాప్ మేట్లనే ప్రీ రికార్డెడ్ సెషన్సే గాకుండా ఈ యూట్యూబ్‌లకొస్తాను. మీకు చెప్తూనే ఉంటా నేను. నా టైమ్‌ని ఇప్పుడు గూడా నాకు కాల్స్ ఉన్నాయండి. వేరే కాల్స్ ఉన్నాయి. అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ కాల్స్ ఉన్నాయి. క్యాప్ టెక్నాలజీస్ కాల్స్ ఉన్నాయి. ఇయాల వాడు మా నైజీరియా వాళ్ళని ఇప్పుడు నేను బయ్యర్‌లని తీసుకొచ్చి వీడియోలు పెడుతున్నా. ఇప్పటిదాకా ఎవరున్నారో బయ్యర్‌లు అక్కడ నా ఆఫ్రికా కంట్రీ‌ల మేము మాట్లాడేటోళ్ళు ఉన్నారు గదా! వాళ్ళని వీడియోలలోకి తీసుకొస్తాం పాడ్‌కాస్ట్‌కి. థింకింగ్ బియాండ్ బ్యారియర్స్ అని పెడుతున్నాం గదా! ఆ వీడియోస్‌లల్ల మన అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో గూడా అప్‌లోడ్ చేస్తుంటాం. మన సబ్‌స్టాక్ అకౌంట్‌లో గూడా జాయిన్ గాని వాళ్ళు సబ్‌స్టాక్ అకౌంట్ గూడా ఉంటది. సబ్‌స్టాక్‌లో గూడా జాయిన్ గాండి. మీకు లింకు నేను ఇన్‌స్టాగ్రామ్ బయోలో పెడతాను. అప్‌డేట్ చేస్తాను. జాయిన్ గాని వాళ్ళు ఒకసారి జాయిన్ గాండి. ఎందుకంటే మీకు గూడా అక్కడ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లా ఇచ్చుకోవచ్చు మీరు గూడా. కానీ మీరు ఏం పని చేసిర్రన్నది రెడీగుంటే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవడం అనేది ఫ్రీగా నీకెందుకు? ఎవడైనా నీకు లైఫ్‌ల ఏం బాదుషా కావాలన్నా రూ. 5 పెట్టాలి నువ్వు. లైఫ్‌లో నీకు ఏది ఫ్రీగా రాదు గుర్తుపెట్టుకో. ఊకే ఈ ఫ్రీ అన్న థాట్ పెడితే నువ్వు బిజినెస్‌లో యూ ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ వరల్డ్‌ల నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వరల్డ్‌ల నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. మీకు ఏది ఫ్రీగా రాదు. ప్రతీది ఖర్చుతోటే. మీకు ఎ ఎ జాబ్ ఒక్కటే ఫ్రీగా ఏమొస్తదంటే ఉద్యోగం వస్తది. ఉద్యోగాలొస్తాయి. ఎవరన్నా ఉద్యోగాలు లేనోళ్ళు చూస్తుర్రు. నాకు ఉద్యోగం గావాలి. నాకు బిజినెస్ పెట్టుబడికి గూడా పైసలు లేవు. ఉద్యోగం గావాలంటే మావోడు గూడా ఒక వన్ ఆన్ వన్నో ఏదో మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తుండు గదా! అది చేస్తే ఆ యాక్సెసిబిలిటీ కోర్స్ చేస్తే ఐటీలో ఉద్యోగం వస్తది. బేసిక్ ఉద్యోగం అయితే వస్తది. 4,00,000 ప్యాకేజ్ నుంచి గూడా స్టార్ట్ అయితాయన్నమాట. సో, నేర్చుకోర్రి. నేర్చుకునేటోళ్ళు. అప్లికేషన్ ఫార్మ్ లింక్ గూడా నేను కింద పెడతా. ఇందులో గూడా. ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్‌గా మేము జూన్ మంత్ అదే చూస్తున్నా. క్యాప్ టెక్నాలజీస్ అనేది నా కంపెనీ కూడా కాబట్టి ఆ లింక్ అనేది నేను బాటంలో పెడతా. అది కూడా చూడుర్రి. ఓకేనా? చూసినాక ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్‌స్టాక్ లింక్ ఒకటి చెప్పినా మీకు. అప్లికేషన్ ఫార్మ్ లింక్ చెప్పిన. సబ్‌స్టాక్‌లకి ఎవరు పోర్రి? ఎక్స్‌పోర్టర్స్ పోర్రి. ఉద్యోగాలు ఎవరన్నా ఎతుక్కుంటుర్రు అనుకోండి. ఆ అప్లికేషన్ ఫార్మ్‌కెళ్ళుర్రి. నొక్కుర్రి. మీ డీటెయిల్స్ అవి ఇవి ఓపిక తెచ్చుకొని నింపితే మీ ఇష్టం. మీ ముచ్చట అది. మేము ఓన్లీ 5 సీట్లు మాత్రమే ఉన్నాయి అందులో. అండ్ ఇట్లా మీరు ప్రీవియస్ 5 ఇయర్సే చూసుకోవచ్చు. మళ్ళీ అదే కాకుండా మీరేం చేయొచ్చంటే కమోడిటీ వైస్ ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని హెచ్ఎస్ కోడ్ 0801 కోకోనట్ ఇక్కడ సెర్చ్ నొక్కండి. సెర్చ్ నొక్కితే ఇది 500 పెట్టుకోండి. అన్ని కంట్రీస్ లేవు గాని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్ని కంట్రీలకు ఎంత ఎక్స్‌పోర్ట్ అయితుంది మన కోకోనట్ అనేది. మీకు కనబడుతుంది. ఏ కంట్రీ ఇగో గ్రీస్‌కి 29,00,00,000 నుంచి 34,00,00,000కు పెరిగింది. ఆల్‌మోస్ట్ ఎన్ని 5,00,00,000 పెరిగిందా? ఇగో ఇక్కడ ఇరాన్‌కి 15 నుంచి ఇరాన్‌లో ఇప్పుడు వార్ ఉందిలెండి. ఇప్పుడేం గెలకకూడదు దాన్ని. ఇరాక్ పక్క దేశం. ఇరాన్‌కి ఆనుకునే ఉంటది. ఐస్‌లాండ్, ఇజ్రాయెల్ ఆహ్, ఈ జపాన్‌కి పోయింది. ఇక్కడ కువైట్‌కి కూడా 6,00,00,000 ఏమో పెరిగినట్టుంది. మలేషియాకి చూడండి 18,00,00,000 పెరిగిందా? ఒక సంవత్సరంలో 18,00,00,000. 18,00,00,000 అంటే మంచి వాల్యూ. మీరు కూడా ఓ 10,00,000 రూపాయలది మీ ప్రొడక్ట్ అమ్ముకున్నా మంచి పైసలు. ఆళ్ళు ఒక 1,00,000 రూపాయలో ఎంతో 50,000 సైడ్ చేసినా మంచిదే కాదు బిజినెస్. ఫస్ట్ సేల్ ఆలోచిస్తుర్రు ఎట్లా అన్నది. ఇక్కడ ఎన్ని కోట్లు అయితున్నాయంటే అందులో మీ ఆపర్చునిటీని చూడండి. అందులో మీరు భాగం కావచ్చు. మాల్దీవ్స్‌కి 9-17 కోట్లు అంటే ఆల్‌మోస్ట్ 8,00,00,000 పెరిగిందా? అండ్ మారిషస్‌కి 9-15 అంటే 6,00,00,000. ఇక్కడ 20,00,00,000 నేపాల్‌కి. నెదర్లాండ్‌కి 80,00,00,000 అంట. సూపర్ అది. అసలు నెదర్లాండ్ అనేది బ్యూటిఫుల్. కానీ నెదర్లాండ్ కాబట్టి ఏమైతదంటే మనకు కాంప్లియన్సెస్ ఎక్కువుంటాయి. అంటే సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి ఎక్కువ. సో, సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఇవ్వగలిగే మ్యానుఫ్యాక్చరర్‌ని పట్టుకున్నారంటే ఆ కంట్రీలలో టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ టాప్ 10 ప్రొక్యూర్‌మెంట్ స్టేట్స్ చూసుకోండి మీ ప్రొడక్ట్‌కి సంబంధించి. అండ్ టాప్ 10 కంట్రీస్ ఏమో ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు కంట్రీస్ దొరికినాయి. ప్రొడక్ట్ ఫైనలైజ్ చేసినాం. కంట్రీని టార్గెట్ చేసేసినామా? ఇప్పుడు మిగిలిందేంది? ముచ్చట. వానితోటి ఎట్లా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఫస్ట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం సేల్స్ ఫనెల్ మీద మాట్లాడదాం. అంటే ఏ ప్రొడక్ట్‌కైనా గాని ఇప్పుడు మీరు కొబ్బరికాయలు డీల్ చేయొచ్చు, బొమ్మడాయిలు డీల్ చేయొచ్చు, ఫార్మాస్యూటికల్ డీల్ చేయొచ్చు, ఏదైనా డీల్ చేయొచ్చు గానీ, మీరు ఫనెల్ మీద ఫోకస్ ఉండాలి ఎప్పుడైనా. సేల్స్ ఫనెల్. ఫనెల్ అంటే ఏంటిది? ఈ కటోరా ఉంటది చూడు. కల్లు పోస్తారు. కల్లు పోస్తుంటే కూడా బాటిల్‌లో పడతది చూడండి. ఇట్లా కల్లు పోస్తుంటే పడేది. అది కటోరా ఫనెల్ లెక్క అన్నమాట. ఆర్ నూనె పోసినా, కిరోసిన్ పోసి ఒంపేది.
లేదా చిన్నప్పుడు పాలు పోస్తుర్రు అనుకోండి, పాల కేంద్రం పోయినప్పుడు అది ఫనెల్. ఫనెల్‌ని అట్లా ఊహించుకోండి. ఇట్లా పెట్టండి ఫస్ట్ మీరు. ఫనెల్‌ని ఇట్లా ఫిజికల్‌గా ఊహించుకోండి. ఆ ఫనెల్‌లా ఫస్టే మనకుండదు. సేల్ ఎక్కడుంటదంటే కిందుంటది. ఇప్పుడు ఫనెల్ ఇగో ఇట్లుంటదండి. ఇప్పుడు ఇలా, ఇలా అన్నాను గదా! పైనుంచి కిందికి ఇక్కడ ఊహించుకోండి. ఈ రీచెస్ నుంచి సేల్స్‌కి ఊహించుకోండి. కిందున్నయి సేల్స్. మీరెప్పుడేం అడుగుతారు? పైకొచ్చి సేల్స్ ఏమైనాయి? సేల్స్ ఏమైనాయి? బయ్యర్ ఎట్లా? బయ్యర్ పైసలు ఇయ్యట్లేరంటారు. కాదు. కిందుంటది సేల్. సేల్ అన్నది కంట్రోల్ చేయగలుగుతావా నువ్వు? అంటే సేల్ అంటే ఏంటిది? బయ్యర్ పేమెంట్ చేయుడు. అది నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? చేయలేవు. మరెక్కడ ఫోకస్ చేయాలబ్బా అంటే లీడ్స్ మీద ఫోకస్ చేయాలి. లీడ్స్ అంటే ఎవరు? క్వాలిఫైడ్ ప్రాస్పెక్ట్స్. క్వాలిఫైడ్ ప్రాస్పెక్ట్స్ అంటే కొనగలిగేటోడు. ముందు వాని దగ్గర డబ్బు ఉండాలి. నీకు కొట్టాలంటే, సేల్ కావాలంటే వాని దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉండేటోనే ఎమ్మటి వాడు. ఊక అప్పడిగేటోడు కాదు. ఎప్పుడైనా గుడ్ బయ్యర్, గుడ్ బయ్యర్ ఎప్పుడైనా గాని మంచి పేమెంట్ మెథడ్సే ఇస్తాడు. మనకి గుడ్ బయ్యర్ అంటే ఎవరు? ఫస్ట్ మీకు తెలిసిన గుడ్ బయ్యర్ అంటే ఏందో ఒకసారి డెఫినేషన్ రాసుకోర్రి. మీరు ఇప్పటిదాకా అనుకున్నది ఒకసారి రాసుకోర్రి. ఆ! కావాల్సిందైతే ఒక అర సెకండ్ గ్యాప్ అయిన ఇస్తా గాని మీరు రాసుకోర్రి. రాసుకుంటే గుడ్ బయ్యర్‌కి ఒక బ్యాడ్ బయ్యర్‌కి తేడా ఏందంటే, గుడ్ బయ్యర్ అంటే మనకు రిపిటీషన్ ఇచ్చేటోడు గాదు, సేల్స్ ఇచ్చేటోడు గాదు. మంచిగా పేమెంట్ ఇచ్చేటోడు. పేమెంట్ కరెక్ట్ టైంకి కరెక్ట్ మెథడ్ ఏమనుకున్నామో ఆ పేమెంట్ మెథడ్‌లనే ఫాలో అయిన వాడే మంచి బయ్యర్. వాడినే క్వాలిఫైడ్ ప్రాస్పెక్ట్ అంటారు. వాడెట్లా తెలుస్తాడు అంటే బయ్యర్ అనాలిసిస్. వానితోటి మాట్లాడితే గాని తెలవదు గదా! మరి. మనకి మరిప్పుడు వాడు ఒకడున్నాడు భూమి మీద కొనేటోడు. వాడు ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిండన్నది వదిలేయరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పట్టిర్రా, లింక్డ్ఇన్‌లో పట్టిర్రా, ఈమెయిల్ చేసిర్రా, ఫోన్ కాల్ చేసిర్రా, ఒకడున్నాడు ఒక్కాడ కొనగలిగేటోడు మీ ప్రొడక్ట్‌ని. దాంట్ల మనం ఏం చేయాలంటే మరి వాడిని కూడా డైరెక్ట్ పట్టుకోలేం గదా! ఇప్పుడు వాడు ఒక్కాడ ఇరాన్‌లో ఇందాక నెదర్‌లాండ్స్‌లో ఉన్నాడనుకుందాం కోకోనట్‌ల. వాడు ఒక బయ్యర్ గాడు నెదర్‌లాండ్స్‌లో కూసున్నాడు. మరి ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే నేను ఏదో వెబ్‌సైట్‌లోనో ఎక్కడనో చూసి అప్రోచ్ అయితే తప్పించి మాట్లాడితే తప్పించి కాదు కదా! మీరు సగం మంది మాట్లాడనే మాట్లాడరు. ఒక్కొక్కళ్ళు మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయుర్రి. మీరు ఒక్కొక్క రోజు మీ కంపెనీ సైడ్ నుంచి ఎన్ని రీచెస్ చేస్తున్నారు? రీచెస్ అంటే ఏంటిది అంటే మనం ఒకళ్ళని అప్రోచ్ అవ్వడం. నేను అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అన్న కంపెనీ నుంచి ఒక రోజుల నా టీమ్ తోటి కలిపి 3000 నుంచి 5000 రీచెస్ చేస్తాను. దాన్ని డైజెస్ట్ జేసుకోండి కొంచెం ఫస్ట్. దిష్టి తలగొద్దు. థు థు. రీచెస్ మీ కంట్రోలు ఎంక్వైరీస్ మీదుండదు. మీ కంట్రోలు లీడ్స్ మీదుండదు. మీ కంట్రోలు సేల్స్ మీదుండదు. మీరు రీచెస్‌ని మాత్రమే కంట్రోల్ జేయగలుగుతారు. రీచెస్‌ని మాత్రమే చూడగలుగుతారు. రీచ్ అంటే ఏంటిది మాట్లాడదాం. ఇక్కడ 8 మెథడ్స్ అన్నదుంది. 8 మెథడ్స్ అన్నది నేను ప్రతి ఒక్క బ్యాచ్ వాళ్ళకి గూడా, ప్రతి ఒక్కళ్ళకి గూడా క్లియర్‌గా చెప్పాను. 8 మెథడ్స్‌లా మీరు ఇమ్మీడియేట్‌గా వాడగలిగే దాంట్లల్ల 3 మెథడ్స్ మాట్లాడుకుందాం. అందులో మెయిన్‌గా ఫస్ట్ వాయిస్ కాల్. డైరెక్ట్‌గా కాల్ చేసి వాడినొర్రియుడు. రెండోది ఈమెయిల్. మూడోది లింక్డ్ఇన్. ఎంతమందికసలు లింక్డ్ఇన్ అన్నుందా ముచ్చట? చెప్పండి. ఫస్టు లింక్డ్ఇన్ లేనోళ్ళందరూ గూడా ఇమ్మీడియేట్‌గా పోయి మంచి లింక్డ్ఇన్ డీపీ అయితే పెట్టుకోర్రి. మంచి లింక్డ్ఇన్ డీపీకి నువ్వేం సూట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మంచి లింక్డ్ఇన్ డీపీకి మనకు గావాల్సిందేంది? ఒక సెల్ఫీ తీసుకొని చాట్‌జీపీటీకెళ్ళి ప్లీజ్ ప్రొవైడ్ మీ విత్ ఎ నైస్ లింక్డ్ఇన్ డీపీ సో థట్ ఐ కెన్ అటాచ్ ఇట్ ఈస్ ఇన్ అని ఇట్లా చెప్పేయండి. అది ఇచ్చేత్తది. అది తీసుకొని ఆడ అతకబెట్టుర్రి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టుకోర్రి. ఎందుకంటే వెబ్‌సైట్‌లు ఇప్పుడు అందరూ ఇప్పుడే బిజినెస్ చేద్దాం అనుకునేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా! వినే వాళ్ళలో 90% మంది వాళ్ళే ఉంటారు గదా! మీరు వెబ్‌సైట్‌లు అవన్నీ ఉంటాయి గదా! అవి ఇనిషియల్‌గానే డెవలప్ ఇప్పుడు వాడెవడో అన్నాడు నాకు వెబ్‌సైట్ ఉందన్నాడు. ఓకే. గుడ్. గుడ్ ఫర్ యూ. బట్ వెబ్‌సైట్ అంటే దాని పర్పస్ ఏంది? వెబ్‌సైట్‌లో ఏముండాలి అంటే ఎంక్వైరీస్ రేజ్ చేసే ఆప్షన్ ఉండాలి. మళ్ళీ టనెల్‌ని వెబ్‌సైట్ దిక్కు డ్రా చేయాలి. వెబ్‌సైట్ ఉంది ఏంది జోకా అది? ఉత్తనే అట్లా ఉంటదా అది గాల్ల? వెబ్‌సైట్ అంటే ఏంది? అదొక పో యూ నో ఒక బయ్యర్ అనేటోడు మళ్ళీ నిన్ను రీచ్ కావాలన్నా దాంట్లకు మనము టనెల్స్ బిల్డ్ చేస్తేనే వెబ్‌సైట్. ఈ మధ్య కాలంలో వెబ్‌సైట్ వరకు అవసరం లేదు ఫస్టు. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ కాల్ ఉంది. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఇవన్నీ ఇప్పుడు ఫోన్‌లనేయి మనం 2000లో వచ్చిన ముచ్చట్లు గావు. అంతకుముందు ఇవన్నీ ఉండేనా? మనకి 2007 వరకు గూడా రూపాయి కాయిన్ బాక్సులుండే. దాని తర్వాత డొకోమో అనొచ్చింది. 60 సెకండ్‌లో చార్జ్ చేసింది. దాని తర్వాత మెల్లగా జియో వోడొచ్చి ఫ్రీ అన్నాడు.
ఇట్లా కాల్స్ అన్న ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. దాన్ని మీరు చాలా తక్కువగా చూస్తున్నారు. సో, కాల్స్, కోల్డ్ కాల్స్ అన్నది పెట్టుకోండి. కోల్డ్ కాల్స్‌కి ఏం కావాలి? కోల్డ్ స్క్రిప్ట్ కావాలి. కోల్డ్ కాల్ స్క్రిప్ట్ తయారు చేసుకోండి మంచిగా. ఎట్లా మాట్లాడాలి? ఏంది అన్నది. అంటే మీరు ఫస్ట్ నేను జనరల్‌గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలా మాట్లాడాలన్న దానికి. ఆహ్, జనరల్‌గా మా వాళ్ళు ఇప్పుడు నా సేల్స్ టీమ్ కాల్ చేసినప్పుడు దే ఇంట్రొడ్యూస్ దెమ్‌సెల్వ్స్ యాస్ ట్రేడ్ అనలిస్ట్. ట్రేడ్ అనలిస్ట్ ఎందుకంటే నేనే బిజినెస్‌లో ఉన్నా అంటే అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌లా ఏం బిజినెస్‌లో ఉన్నా అంటే ఐ యామ్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రొక్యూర్‌మెంట్ సొల్యూషన్స్ ఫర్ రిటైలర్స్, హోల్‌సేలర్స్, ట్రేడర్స్, ఇంపోర్టర్స్, ఎక్స్‌పోర్టర్స్ విత్ ఇండియన్ సొల్యూషన్, ఇండియన్ సప్లై అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మనకు అంటే ఇండియన్ సప్లైని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్‌లలో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా మీరు ట్రేడ్ చేయొద్దు. అర్థమైందా? అంటే ఈథర్ అడ్వాన్స్ పేమెంట్లుంటాయి, పార్షియల్ పేమెంట్లుంటాయి అండ్ పేమెంట్ మెథడ్స్‌లో మనకు లెటర్ ఆఫ్ క్రెడిట్ అన్న టూల్‌ని వాడండి. లెటర్ ఆఫ్ క్రెడిట్‌లో కూడా మల్టిపుల్ లెటర్ ఆఫ్ 100% ఎల్‌సి అని ఉంటుంది. ఇర్రివోకబుల్ ఎల్‌సీలు తీసుకోవాలి. అండ్ ఎల్‌సి ఎట్ సైట్ అని ఉంటుంది. హుస్సేన్స్ ఎల్‌సి అని ఉంటుంది. హుస్సేన్స్ ఎల్‌సి అన్నది దేనికి వాడాలి? 30 రోజుల క్రెడిట్ పీరియడ్ ఎవరికి ఇవ్వగలగాలి? 60 రోజుల క్రెడిట్ పీరియడ్ ఎలా ఇవ్వచ్చు? 90 రోజులు ఎవరికి ఇయ్యాలి? ఇవన్నీ కూడా ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సబ్జెక్ట్. మీరు అడిగే నా కాంటెక్స్‌లో నుంచి తీసి ఇదైనంక ఇది ఎట్లా? ఇదైనంక ఇది ఎట్లా? అంటే ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. బీ కాన్ఫిడెంట్ ఫస్ట్. మీరు ఒక డాక్టర్ లెక్క ఉండాలి ఫస్ట్. అంటే మీరు ఏం చేస్తారంటే ఒక రిటైలర్‌ని ఫస్ట్ జూమ్ కాల్‌లోకి రప్పియాలి మీరు. ఒక రిటైలర్ గాడో, హోల్‌సేలరో మీరు ఎవరిని బయర్ అనుకుంటుర్రో వాన్ని ఫస్ట్ జూమ్ కాల్‌లోకి రప్పియడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జూమ్ కాల్‌లోకి రప్పించక ముందు ఏ మెథడ్ ఫాలో అయితారన్నది మీ 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 ఇష్టం. లింక్డ్ఇన్ నుంచే చేయొచ్చు. మా దోస్తు గాడు ధీరజ్ వానికి కళ్ళు కనబడకున్న లింక్డ్ఇన్ నుంచి కూడా క్యాప్ టెక్నాలజీస్ కంపెనీ తరపు నుంచి లింక్డ్ఇన్ అందరికి మెసేజ్ పెట్టి రప్పిస్తాడు తెలుసా? కంపెనీ ఎక్స్‌పోర్ట్స్ దానికి గూడా, హోటల్స్, హాస్పిటల్స్ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆలోచించండి. ఎంత పెద్ద నెట్వర్కు. స్కూల్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆలోచించండి. బుక్స్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కెమెరాసు, సీసీ కెమెరాసు ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ పెంచుకోండి. ఫస్ట్ మాత్రం ఇనిషియల్ సేల్ మాత్రం ఒక్క ప్రొడక్ట్ తోటి చేయండి. బట్ 3 మేస్ నుంచి జూమ్ కాల్‌లకి రప్పియాలి. రప్పించినంక ఇప్పుడు మీరు కాల్ చేసిర్రో, లేదా మెయిల్ పెట్టిర్రో, లేదా లింక్డ్ఇన్‌లో మెసేజ్ పెట్టిర్రు. మీరు ఫస్టే పాయింట్‌కి వచ్చిర్రనుకో, ఈమెయిల్‌లోనేమో పాయింట్‌కి రావాల్సొస్తది. ఈమెయిల్‌లోనేమో పాయింట్‌కి రావాల్సొస్తది. బట్ ఇప్పుడు ఇది ఉంది గదా! మన లింక్డ్ఇన్ అప్రోచ్ గావచ్చు, కాల్ గావచ్చు, డైరెక్ట్ పాయింట్ గాదు. కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవచ్చు మీరు. హాయ్ ఎలా ఉన్నావు? ఏది ముచ్చట అని. మాట కలపండి. ర్యాపో బిల్డ్ చేయండి వానితోటి. బిల్డ్ ర్యాపో. మనం ఇప్పుడు పెళ్లి చేసుకునే దాన్నే మనం చాలా ముచ్చట్లడిగి, వాళ్ళ ఇంట్ల ఎన్ని తరాలకు సంబంధించిన ముచ్చట్లన్నీ అడిగి, కనుక్కొని మరీ మనం చేస్తాం గదా! మరే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ జేయాలంటే మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి. 60 ఏళ్ల గురించి ఆలోచించాలి. 60 రోజులలో ఆలోచించొద్దు తప్పది. అండ్ రీచెస్‌లా ఇప్పుడు మీరు చెప్పాను గదా! ఫోను కాల్స్ ఎవరికి చేస్తే బెటర్? జనరల్‌గా రిటైలర్స్ ఈమెయిల్‌లలో ఉంటారా? రీటైల్ స్టోర్సోళ్ళు ఈమెయిల్‌లలో ఎక్కువుంటారా? డిపెండ్స్. కొన్ని బ్రాండెడ్ వాళ్ళుంటే ఉంటారు. లేకుంటే మామూలు రెగ్యులరోళ్ళు అంతుండరు. హోల్‌సేలర్స్ ఉండొచ్చంటారా? యాహ్! ఉండొచ్చు. ట్రేడర్స్, ఇంపోర్టర్స్ గూడా ఉండొచ్చంటారా? ఉండొచ్చు. హాస్పిటల్స్, హోటల్స్ వీళ్ళు గూడా మెయిల్స్ వాడతారంటారా? యాహ్! వాడతారు. రిప్లైలు ఎట్లొస్తాయంటే, మీకు చెప్తున్నాను. నేనొక రియల్ టైమ్ 6 ఇయర్స్ నుంచి నేను మల్టిపుల్ జాబ్స్ చేశాను. బ్యాంకులలో మేనేజర్‌గా చేశాను. రియల్ ఎస్టేట్‌లో వర్క్ చేశాను. అండ్ హై నెట్ వర్త్ ఇండివిడ్యుయల్స్‌ని డీల్ చేశాను. 40,00,000 నుంచి 7 సీఆర్ వరకు ప్రొడక్ట్స్‌ని గూడా నేను మల్టిపుల్ కంపెనీలలో డీల్ చేశాను అంతకుముందు. లాస్ట్ ఇయర్ ఇది 2024 2025 మేజర్ ఆ పీరియడ్‌లో. అండ్ మనము ఫస్ట్ వి నీడ్ టు బిలీవ్ ఇన్ అవర్ ప్రొడక్ట్. మనం ప్రొడక్ట్ ఏందిక్కడ? మన సప్లై గాదు. అదే సప్లై ఇంకోడు గూడా ఇస్తాడు గదా! అక్కడ మీరు గాదు గదా! తయారు చేస్తుంది. ఎక్కడి నుంచో తెప్పిస్తుండ్రు. మీరు గాకుండా ఇంకోడిస్తాడు. వాడు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ జేసేదేందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే నీతోటి మాట్లాడుతుంటే వానికి క్లారిటీ రావాలి. అరే! వీని దగ్గర మంచిగుంది. వీడు ప్రతి ఒక్క క్వెషన్‌కి వీని దగ్గర ఆన్సర్ ఉంది. ప్రతి ఒక్క క్వెషన్‌కి ఎటో పోయి మళ్ళొత్తా, ఇటొచ్చినా మళ్ళీ కాల్ చేసినా డోంట్ బిహేవ్ ఇండీసెంట్. స్ట్రక్చర్డ్ ఉండాలి. అర్థమైందా?
ఫస్ట్ కాల్‌లో ఇంట్రడక్షన్ అయినాక ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ అండ్ టెల్ దెమ్ వాట్ బిజినెస్ యూ ఆర్ ఇన్. అండ్ ఇట్లా ప్రొక్యూర్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇండియన్ సప్లై అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని మంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం ఎట్లా అన్నది అద్దం ముందట కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మాట్లాడుతుంటేనే వస్తది. అండ్ టెల్ దెమ్ వాళ్ళ స్కెడ్యూల్ ఎప్పుడుందో కనుక్కొని యూ కెన్ బుక్ ఏ అపాయింట్మెంట్ ఇన్ యువర్ స్కెడ్యూల్ అండ్ యూ నీడ్ టు ఫాలో అప్. అంటే మీరేం చేయాలంటే ఒక అపాయింట్మెంట్ ఇప్పుడు నా క్యాలెండర్ ఉంటది. నేను నా క్యాలెండర్‌లో ఏం చేస్తానంటే ఓపెన్ చేసి గూగుల్ క్యాలెండర్‌లోనే మీరు మీ అపాయింట్మెంట్స్‌ని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసి ఆయన మెయిల్ ఐడీని అప్పుడే అడిగి మెన్షన్ చేసిర్రనుకోండి ఆయనకు కూడా లింక్ పోతది. పోయినాక మిగిలిందేముంది? ఫాలో అప్పే గాదు. నెక్స్ట్ డే ఫాలో అప్ జేయాలి. అంటే జాయిన్ అయితుర్రా అని కనుక్కోవాలి ఒక గంట ముందు. కనుక్కుర్రంటే జాయిన్ అయితడు. ఊకొర్రియకుర్రి. జాయిన్ అయినంక ఆ గంట మీకు టైం ఉంటది. అక్కడ ఏం జేయాలంటే ఒక మంచి పీపీటీ తయారు చేసుకోండి ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ఎట్లా తయారు చేసుకోవాలి సార్? మాకు అదంతా రాదు కదా సార్ అంటే, మీకు మంచి టూల్ చెప్తున్నాను. చాట్ జీపీటీ వాళ్ళదే కోడెక్స్ అని ఉంటుంది సిస్టమ్‌ల. ల్యాప్‌టాప్‌లో ఉంటుంది. కోడెక్స్ ఫోన్‌లో కూడా ఉంటది గానీ ల్యాప్‌టాప్‌లో ఉండండి. అండ్ కోడెక్స్‌లా మీరు ఏదైనా పీపీటీ మీకు ఇక్కడనే చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం డీల్ చేస్తారు? నా నా దానికే ఒకటి తయారు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను కాఫీ బీన్స్‌కి ఒక మంచి టెంప్లేట్ రాద్దాం. ఓకేనా? హాయ్, మై నేమ్ ఈస్ అఖిల్. ఐ డీల్ విత్ కాఫీ. ఇదేందో ఇదే టైంలో స్టక్ అయితది. ఐ డీల్ విత్ కాఫీ బీన్స్. ఐ ప్రొవైడ్ ప్రొక్యూర్‌మెంట్. ఇంత కంటే నా వెబ్‌సైట్ ఉంది గదా! డైరెక్ట్ నా వెబ్‌సైట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇదంతా పనికొస్తది గదా! ఇది కాపీ చేసేసిన. కాపీ చేసి ఈడ పేస్ట్ చేసిన. ఆ! మళ్ళీ ఇది నా గురించి కాబట్టి ఇన్ఫర్మేషన్. ఇంకా నా వెబ్‌సైట్‌కు పోతా. నా వెబ్‌సైట్‌కి పోయి కాపీ చేసిన. కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసిన. క్రియేట్ ఏ పీపీటీ ఫర్ మై కాఫీ buyer. I have a meeting tomorrow. Focus on landing him on minimum 5 FCL deal. నేనెంత అనుకుంటున్నా ఇప్పుడు నేనక్కడ మొన్న ఒక కాఫీ బయర్ ఉండే వానికి సంబంధించింది ఒక 5 FCL డీల్ అనుకుంటున్నాను. పీపీటీ ఓకేనా? అని ఎంటర్ నొక్కిన. ఓకేనా? ఇప్పుడు దాని పనిలో అది ఉంటది. మనం ఏం చేద్దాం? మన పనులుందాం. ఓకేనా? మనం టనెల్‌కొచ్చేద్దాం. దాని పనైతదది. మనం మన పనులుందాం. అండ్ 8 మెథడ్స్ చెప్పాను గదా! ఇక్కడ మెథడ్స్‌లలో వాట్సాప్ ఇయన్నీ ఉన్నాయి గదా! ఇనిషియల్‌గా వాట్సాప్ మాత్రం మీది బిజినెస్ ఒకసారి సేల్ అయినంక 25,000 పడతది వాట్సాప్ ఏపీఐ అనేది బిజినెస్‌కి జనరల్‌గా. వాట్సాప్ బిజినెస్ ఉండడం వేరు. అప్రోచ్ కోసం వాట్సాప్‌ని వాడుకోవడం వేరు. కోల్డ్ అప్రోచ్ కోసం వాడుకోవాలంటే మీకు వాట్సాప్ బిజినెస్ ఏపీఐ కావాలి. ఇనిషియల్ డేస్‌లలో ఏం ఖర్చులు పెట్టకోకండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ అనేది బేసిక్ ఖర్చులు. ఇంక గయి గూడా పెట్టనంటే పెట్టకుర్రి. మీ ఇష్టం. జస్ట్ సబ్జెక్ట్ పరంగా ఎంజాయ్ ఇట్. అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇష్టం గదా! మీ హంగర్ అది. అర్థమైందా? అండ్ రీ ఎప్పుడైనా మీరేం జేయాలంటే, మీరు మిమ్మల్ని మీరు క్వెషన్ అడుక్కోవాలి. డూ ఐ హావ్ సేల్స్? ఇఫ్ నో, గో టు క్వెషన్ 2. డూ ఐ హావ్ లీడ్స్? నో, గో టు క్వెషన్ 3. డూ ఐ హావ్ ఎంక్వైరీస్? ఎంక్వైరీస్ అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు మెయిల్ పెట్టినావు. ఇందాక కాల్ చేస్తేనేమో సరే స్కెడ్యూల్ చేయమన్నా. మెయిల్ పెడితే ఏం చేయాలి సార్ అంటే, మెయిల్ పెడితే ఏం చేయాలంటే జనరల్‌గా వాడు ఒకవేళ రెస్పాండ్ అయిండనుకో, అది ఉత్త రిప్లై గావచ్చు, ఎంక్వైరీ గావచ్చు. రిప్లై అంటే ఏంటిది? ఓకే. చూద్దాంలే అన్నాడు. చూద్దాం అంటే ఏంది? తర్వాత బాద్ మే దేఖెంగే అన్నట్టే గదా! అంటే ఇంగ అది ఉంటదో, ఉండదో గూడా మనకు తెలవదు. అది లీడ్ గాదది. మీరు మెయిల్ పెట్టిర్రు. మెయిల్ పెట్టినంక ఏయ్! సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అఖిల్. ఐ లైక్ యువర్ జర్నీ. ఇప్పుడు నేను నా పాడ్‌కాస్ట్ అయ్యి గూడా షేర్ చేస్తా. నా మ్యాగజీనో, కంపెనీకి సైడ్ నుంచి ఒక మంచిగా షేర్ చేయంగానే వాడు నైస్ ప్రొఫైల్ అఖిల్. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ ఆర్ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ యూ అన్నాడు. మోర్ అబౌట్ యూ అంటే ఏంటిది? ఎంక్వైరీ చేస్తుండు. అంటే నీ గురించో, నీ కంపెనీ మనం మనల్ని అట్రాక్ట్ చేసుకునేటట్టు చేయాలి. మీ ఎనర్జీ మీద పెట్టుబడి పెడతాడు వాడు. మీకున్న క్లారిటీ మీద పెట్టుబడి పెడతాడు. మీ ప్రొడక్ట్ మీద గాదు. ఇది కిరాణా షాప్ గాదు. కిరాణా షాపులల్లా
ఎవడు కొంటుండు కిరాణా షాప్ ఓనితోటి మీకు లొల్లుందా లేదా అన్నది మీరు పట్టించుకోరు. ఎందుకంటే 2 నిమిషాలే గదా! ఇప్పుడు మీకు కిరాణా షాప్‌లో అప్పుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఇంటి దగ్గర రైసు అయ్యి తెచ్చుకునే కాడ అప్పు పెట్టిర్రు రూ. 500, రూ. 1000. ఆమొచ్చినప్పుడు ఆమె తిడుతుంది. ఊకే గునుస్తుంది. యవ్వ మీరు రూ. 1000 అరువు పెట్టి మరీ నా దగ్గర తీసుకుర్రు గానీ ఇయ్యట్లేరు పైసలెప్పుడు పేమెంట్ లేట్ అయితుందని జెప్పేసి గునుస్తుంది. గునుస్తున్నా మీరు ఆగుతారా? పోతారు. పోయి తీసుకుంటరు. తీసుకొని మీకు గావాల్సిందేదో తీసుకొని ఖాతాలో రాసుకో అని జెప్పేసి వస్తావు. బట్ ఎక్స్‌పోర్ట్స్ అనేది అట్లా ఒక్క సెకండ్‌లో అయిపోయేది గాదు గదా! 1 మినిట్ టైమ్ గాదు ట్రాన్సాక్షన్‌కి. ఇది మినిమమ్ 20 డేస్ నుంచి మొదలుపెట్టుకొని 90 డేస్ వరకు గూడా ఉండొచ్చు. ప్రొడక్ట్‌ని బట్టి, కంట్రీని బట్టి. ఏ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం, ఏం ప్రొడక్ట్ అది దాన్ని బట్టి ప్రొడక్షన్ టైమ్ మారుతుంది అండ్ సప్లై టైమ్ మారుతుంది. ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ వీటిని బట్టి చాలా రోజులు నీతోటి కాపురం జేయాలి. ఆల్‌మోస్ట్ 2 నెలల నుంచి మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రిపిటీషన్‌లో కొనాలంటే ఇప్పుడు నువ్వు ఒక తలకాయ నొప్పి ఎదవవైతే నీతోటో తలనొప్పా వానికి? నిన్ను మేనేజ్ జేయడు. అనవసరంగా వాని దోస్తుగాడైనా ఇప్పుడు వాడు రిటైలర్ గావచ్చు, ఎవడైనా గావచ్చు. వాడేమంటాడు మీతోటి? వాని దోస్తుగాడే అన్నాడు. గానితోటి తలకాయ నొప్పి పెట్టుకున్నావురా? వానికి క్లారిటీయే లేదురా. వానికంటే బెటర్ నాకే తెలుసురా అంటాడు. మీకు అందుకనే ప్రొడక్ట్ పరంగా గావచ్చు, ఓన్లీ ప్రొడక్ట్ గురించి తెలిస్తే సరిపోదు. మీకు ఎక్స్‌పోర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్కడుంటుంది? ట్రేడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ జూడండి. ఇందాక నేను చూపించిన డీజీఎఫ్టీ వెబ్‌సైట్‌ల ఇప్పటిదాకా నేను బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 5 వరకు చెప్తున్నాను గదా! ఎంతమంది అసలు మొత్తం డీజీఎఫ్టీ వెబ్‌సైట్‌ని అసలు చూడనన్నా చూసిర్రా? ఇదే గాకుండా హోమ్ పేజ్ ఉంటది గదా! డీజీఎఫ్టీ వెబ్‌సైట్‌ది. చూడుడు. ఐ ఛాలెంజ్ నో వన్ అసలు దాని గురించి అసలు ఇక్కడ దీని సర్వీసెస్ ఏముందో చూసిర్రా? ఆ! ఐఈసీ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అంటే ఇంపోర్టర్, ఎక్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అని ఉంది. ఇక్కడనే మీకు సగం ఉన్నాయి అన్ని ముచ్చట్లు మిస్సెలేనియస్ పేమెంట్స్, పేమెంట్ డీటెయిల్స్ ఆ! చూడండి ప్రీ షిప్‌మెంట్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఏంటి అసలు? ఆ! ఇంటర్ ఇ అన్ని డీటెయిల్స్ మీకు మోస్ట్‌లీ ఇక్కడనే ఉంటాయి. కానీ మీరు చూడరు. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారనుకుంటారు. బిజినెస్‌లా అందులో ఎక్స్‌పోర్టర్స్ చాలా తక్కువ మందున్నారు. నేనన్నాను గదా! 18,00,000లో 2,00,000 యాక్టివ్ ఉన్నాయని. అందులో 2,00,000ల 50,000 మంది మాత్రమే ఎంటైర్ ఇండియాలో మేజర్ బల్క్ డీల్ చేస్తుర్రు. ఓన్లీ 50,000 అంటే ఎంతమంది తెలుసా అసలు జోకు. మన దగ్గర ఉన్నదెంత 150 crore పీపులా? మొత్తం 150 కోట్లు ఉంటారా? మొత్తం ప్రపంచంలో మనదే గదా పెద్దది. మన దేశం జేస్తున్న ఎక్స్‌పోర్ట్స్ ఎంతో తెలుసా? 7-8 లక్షల కోట్లు. 7-8 లక్షల కోట్లు భారం మొత్తం మెజారిటీ భారం సరే అందరూ కలిపి మిగతా బుడ్డ పోరగాళ్ళందరూ 150,000 మంది ఉన్నారా? మిగతా వాళ్ళందరూ కలిపి అందరికి ఒక కంటైనర్ ఒక 1,00,000 కోట్లు తీసేయి. అంటే మిగతాదంతా కలిపి కూడా 50,000 మందే చేస్తుర్రంటే వాళ్ళ అకౌంట్‌లు ఎంత నిండుతుంటాయి? వాళ్ళ అకౌంట్ బ్యాలెన్సెస్ ఎట్లా నిండుతుంటాయి? అట్లా ఆలోచించండి. ఆ 50,000ల్లో మీరెట్లా భాగం గావాలి ఒకవేళ మీరు ఎక్స్‌పోర్ట్స్ జేస్తే. అండ్ మీరు మ్యానుఫ్యాక్చరర్ అయ్యి వేరే ఎక్స్‌పోర్ట్స్ దాంట్లోకొచ్చినా గాని అట్నే సిస్టమ్స్‌లల్ల థింక్ జేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద థింక్ జేయండి. అప్పుడే మీరు లాంగ్ టర్మ్ డీల్స్, రిపిటీషను అట్లా ఆలోచించగలుగుతారు. ఎప్పుడూ ఏది మీ ముచ్చటనే ఇగో మన సబ్‌స్టాక్ ఇది మీకు ఎక్స్‌పోర్టెడ్ సబ్ అని ఉందా సబ్‌స్టాక్‌ల? ఇక్కడ ముచ్చట చెప్తా మీకు. ఆటోమేటెడ్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అన్నానా? అంటే రేపు మీకు వెబ్‌సైట్‌లు తయారు చేస్తే, మీ వెబ్‌సైట్‌లను గూడా టెస్టులు జేత్తరు. అదెవడో జూసుకుంటాడు అది గాదు. యాస్ ఎ ఫౌండర్‌గా మల్టిపుల్ నాలెడ్జ్ ఉండడం మంచిది. అర్థమైందా? అండ్ ఇది తెలుగులో ఎందుకు జేపిచ్చినా వీడిని తీసుకొచ్చి మీకు గూడా జాబ్ ఆపర్చునిటీలు అట్లా ఏం అర్థమైతదని. నా 5 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఇందులో చెప్పిన ఈ వీడియోల. ఇది జాబోళ్ళ కోసం అని తయారు జేసి పెట్టింది. ఇప్పటిదాకా. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించింది మళ్ళీ ఇప్పుడొస్తదన్నమాట మీకు. అండ్ ఇదెంత మంచి బ్యూటిఫుల్ ఔట్ ఫేస్ లేదు మీకు చూస్తే గూడా? ఎంత ప్రొఫెషనల్‌గా లేదు? ఇప్పుడు నన్ను గూడా మీ ఎక్స్‌పోర్టర్స్ ఒకసారి ఏదన్నా జూపియండి అంటే, ఇప్పుడు నాకు ఎక్స్‌పోర్టర్స్ కోసం నెక్స్ట్ జెన్ ఎక్స్‌పోర్టర్స్ అన్నది సడెన్‌గా ఫార్మ్ అయింది. కొన్ని రీల్‌లు వైరల్ అవ్వడం వల్ల చాలా మంది మెసేజ్ జేశారు. సడెన్‌గా 300-500 పీపుల్ మెసేజ్ జేశారు. నేను గూడా నేనేం నా టైం ఫ్రీ గాదు. ఐ వాంట్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. నేనెప్పుడు నా మీదనే వర్క్ జేసుకునే టైపు. అండ్ దెన్ లింక్ క్రియేట్ జేసి పైసలు పెడితే ఎవడు జాయిన్ గాడు గదా! ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళే జాయిన్ అయితారు గదా! అని 299 పెట్టినా. ఫస్ట్ 75 మంది, 90 మంది రిజిస్టర్ అయ్యారు తెలుసా? 90 మంది జాయిన్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్‌లనే. అండ్ దాని తర్వాత ఎదవోళ్ళు ఎక్కువున్నారు. అల్లా గూడా పనికిరానోళ్ళు. ఏందంటే పనికిరానోళ్ళతోటి ఏందంటే వాడు ఈ మంచిగా కూసే గాడిద వాట్ విల్ ఇట్ డూ? మేసే గాడిదను చెడమింగాలి ఫస్టు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడమింగాలి. ఎప్పుడైనా అదే రూలు. అదేం జెప్తదంటే మార్కెట్‌లో ఏం బయ్యర్లు లేరు. మార్కెట్‌లో అసలు గాట్లేదు. చేస్తున్నోళ్ళేంది ఇక్కడ?
బూతులు గలీజ్‌గొస్తాయి గానీ చాలా కంట్రోల్ చేసుకుంటా తెలుసా. నాకు చాలా ఈ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుంటా గదా! స్టార్టింగ్‌ల. బట్ నేనేం జెప్తున్నానంటే, మీకు ఫస్టు ఎవడన్నా నెగెటివ్ ఎనర్జీ ఇచ్చేటోన్ని కట్ జేయండి. వాడు ఫాదరా, మదరా, బ్రదరా, సిస్టరా, పెళ్ళామా, హస్బెండా, చెల్లెనా, తమ్ముడా, కొడుకా, కూతురా ఏం ఆలోచించకుర్రి. వాడిని ఫస్ట్ కట్ అంటే ఇమ్మీడియేట్ కట్ గాదు. అంటే ఇట్లా మొత్తం వాడిని చంపేసి గొంతు పిసికి చంపడం అనట్లేను నేను. ఏమంటున్నా అంటే టైమ్‌ని కట్ జేయండి. మీరు వాళ్ళతోటి స్పెండ్ జేసేది ఇప్పుడు ఒకనితోటి తలకాయ నొప్పుంది. స్టాప్ స్పెండింగ్ థట్ మచ్ టైమ్ విత్ థట్ తలకాయ నొప్పి. సింపుల్. మీ టైమ్‌ని, మీ ఎనర్జీని పని జేసుకోండి కూర్చొని. ల్యాప్‌టాప్ ఓపెన్ జేయండి. మీ ఇంట్లో ఇప్పుడు మీ డ్యాడీ మిమ్మల్ని తిడుతుండు. "ఎందుకు పనికిరావురా? ఏం జేయవు, ఏం జేయవు." ల్యాప్‌టాప్ ఓపెన్ జేసి వర్క్ జేసుకుంటా కూర్చో. తిట్టితే ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్టార్ట్ వర్కింగ్. స్టార్ట్ వర్కింగ్. అండ్ ఇప్పుడు ఇది నేను ఫ్రీగా డెవలప్ జేసింది. ఇదంతా గూడా నా టైమ్ ఇది. దిస్ ఈస్ నాట్ ఏ పైసలిచ్చి నేను క్రియేట్ చేపిచ్చింది గాదు. ఇంక్లూడింగ్ ద థంబ్‌నెయిల్స్ ఇవన్నేం నేను పైసలిచ్చి చేపిచ్చింది గాదు. నేను నా టైమ్ అండ్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి తయారు చేస్తుంది ప్రతి ఒక్కటి గూడా. అండ్ నేను ఈ వీడియో గూడా ఇప్పుడు ఈ గంట సేపే గదా! ఏదో చిన్నది ఏదో ఒకటి ఇట్లా చెప్పినట్టు చెప్పి ఎళ్ళిపోవచ్చు గదా! బట్ ఇప్పుడు మనకు వీడియో షేరింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. ప్రతి ఒక్కటి గూడా షేర్ చేద్దాం. ఛానెల్‌ని ఫాలో గాండి ఫస్టు. సబ్‌స్టాక్ అకౌంట్‌లో జాయిన్ గాని వాళ్ళు జాయిన్ గాండి. మంచి మంచికి సంబంధించినయన్ని గూడా ఈళ్ళు అప్‌డేట్ చేస్తేనే మీకు గూడా మెయిలొస్తది. నా సబ్‌స్టాక్‌ల సబ్‌స్క్రైబ్ అయ్యిర్రనుకోండి మీకు మెయిల్‌లొస్తాయి. నా నా ఏమన్నా కొత్త వీడియోలొచ్చినాయి ఏమన్నా వస్తే ఎమ్మటే అప్‌డేట్ అయితుంటది. అదే గాకుండా జాబులు తెచ్చుకోవాలనుకున్న ఐటీ ఇండస్ట్రీలల్ల గూడా నేను హెల్ప్ జేస్తాను. ఎందుకంటే నాది మెయిన్ ఐటీ బిజినెస్ నేను. నాకింక దాని మీద ఇప్పుడు యూరోప్‌ల ఏ వెబ్‌సైట్ గూడా యాక్సెసిబుల్ లేదు. యూరోపియన్ లా లాస్ట్ ఇయరే ప్రతి ఒక్క వెబ్‌సైట్ యాక్సెసిబుల్ జేయాలని జెప్పింది. ఎవరు జేయలేదు. మాకది హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీ అండ్ మార్కెట్‌ని గూడా మేము గూడా యాక్సెస్ జేయాలి గదా! మా పనే అది గాదు. సో, మేము మెజారిటీ అక్కడ వర్క్ జేయాల్సొస్తుంటది. మీరు చదివినోళ్ళు, ఈ వీడియోని అటెండ్ అయినోళ్ళు మీ మీ క్వెషన్‌లు, డౌట్‌లు కొంచెం మీరు గూడా థాంక్ యూ సార్ వి వాంట్ మోర్ అండ్ మీరు మేము వర్క్ చేయాలనుకుంటున్నాం అని అట్లా కొంచెం ప్రోత్సాహంగా పెడుతుంటే నాకు కూడా ఏ బుద్ధి అయితది. వస్తే మొడ్డ నన్ను తిట్టుడు, ఎల్లెంగుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి ఇంతే. మొన్న ఒకడు 2 సార్ల సరే సై సై అన్నాడు. వానికి సరే అని నేను చెప్తానేమో ఓకే. ఎప్పుడన్నా వాటికి సంబంధించింది కాకుండా వేరే వీడియోలు పెడితే అయిపాయే. ఫాలోవర్స్ అంటే ఒకటేంటిదో చెప్తున్నా. మీరు ఫాలోయింగ్ అంటే ఏదో ఫుల్ టైమ్ డ్యూటీ చేసినట్టు కాదు. అర్థమైందా? ఫాలో చేసిర్రు గుడ్. ఏదైనా డాక్యుమెంట్లు ఏమన్నా అప్‌లోడ్ చేస్తుండనుకో మీకు పనికొచ్చిందనుకోని చూడుర్రి. నచ్చితే ఇంకొంచెం బెటర్‌గా వాల్యూ ప్రొవైడ్ అయిందనుకుంటే లైక్ కొట్టుర్రి. లేకుంటే వదిలేయుర్రి. స్క్రోల్ ఇట్ అప్ ఆర్ మీకు సోషల్ మీడియాలో ఏం పనిరా నాకర్థం కాదు. వర్క్ లేదు. ఇప్పుడు నేను కూడా సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటా కూర్చోవచ్చు కదా! మీ దగ్గరకొచ్చి నాకు ముచ్చట పెట్టాల్సిన అవసరమే ఉంది నాకు. అంతే గదా! మీతోటి మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. నేను నా పనులు నేను జేసుకోవచ్చు. అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ పని జేసుకోవచ్చు. అండ్ నా క్యాప్ టెక్నాలజీస్ పని జేసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే నేను ప్రొడక్ట్ గూడా మీకేం అమ్మట్లేను గదా! అమ్మకుంటే వీడియోలు మాకు నచ్చినయి పెట్టట్లేడు. మాకు నచ్చినవి పెట్టట్లేడు. మీకు నచ్చినయి ఏం పెట్టాలి? నేను 800 వీడియోల నుంచి పెట్టుకుంటూ వస్తున్నా. కంపెనీల గురించి జెప్తున్నా. ముందు నుంచి గూడా జెప్తున్నా. ఎక్స్‌పోర్ట్స్ అనేది ఒక టాపిక్. అర్థమైందా? అందులో నేను చెప్తాను. ప్రతీదీ ఎక్స్‌పోర్ట్స్ మీదనే ఎక్కువ చెప్తాను. బట్ ఎక్స్‌పోర్ట్స్ అనేది నా నుంచి నేను ఆ కంపెనీ నాది ఫస్ట్ కంపెనీ నా లైఫ్‌ల అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ గదా! నా పర్సనల్‌గా. దానికి నేను కో ఫౌండర్‌ని. నా ఐటీ కంపెనీకి నేను కో ఫౌండర్‌ని గానీ, దీనికి మాత్రం నాదే గదా! సొంతంగా నేను ఏర్పరచుకుందే గదా! అండ్ మనం ఎంత నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తున్నామో చూస్తుర్రా ఇక్కడ? ఆ! మీరు గూడా వర్క్ జేయడం స్టార్ట్ జేయుర్రి. వర్క్ జేయకుంట ఉత్తనే మెయిల్ పెట్టుకుంటా, ఉత్తనే నాకు క్వెషన్ ఇలా గూడా ఇప్పుడు ప్రతి పోస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేశాక మీకు యూట్యూబ్‌ల కమెంట్ జేయాలనిపియలేదు. యూ కెన్ కమెంట్ హియర్. మీకిక్కడ ఇగోది ఇక్కడ కమెంట్స్ ఇక్కడ కమెంట్ గూడా పెట్టొచ్చు మీరు. పెడితే ఇక్కడేమన్నా డౌట్‌లు, గీట్లు ఉంటాయి గదా! వాటికి సంబంధించినయన్ని గూడా ఇక్కడనే పెట్టుర్రి మీరు. అర్థమైందా? అండ్ ఎవరెవరు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఒకవేళ బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా మన బ్యాచ్‌లో అటెండ్ అయ్యి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇంటే ఇప్పటిదాకా మీకంత ఓపికుండి ఊకే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ విని చూడుడేంది గాకుండా మీరు వినుంటే ఎక్కడి దాకొచ్చిర్రు? ఏం నడుస్తుంది? ఏంది పరిస్థితి? ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? పర్ఫెక్షన్ మీద ఫోకస్ జేయకండి. ప్రోగ్రెస్ మీద ఫోకస్ జేయండి. పర్ఫెక్షన్ మీద ఫో మీరు ఫోకస్ జేశారనుకోండి, ఎప్పుడు ఔట్‌కమే జూస్తారు. అంటే సేల్, 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 సేల్ అనుకుంటా ఆలోచిస్తారు. ప్రోగ్రెస్ మీద ఫోకస్ జేస్తే మీరేం జేయగలుగుతారో ఆలోచిస్తారు. మీరేమేం జేయగలుగుతారంటే, మీరు కస్టమర్ ర్యాపో బిల్డ్ జేయగలుగుతారు. కస్టమర్ తోటి సర్విస్ ఇవ్వగలుగుతారు. యూ కెన్ బి ఎ నైస్ హ్యూమన్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ ఈ నాలెడ్జ్ షేర్ చేయగలుగుతారు. అండ్ మెయిన్‌గా కస్టమర్ మీ దగ్గర ఎందుకు కొనడో రెండే మెయిన్ రీజన్స్ చెప్తున్నాను. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒకటి నీడ్ మిస్సింగ్, ఒకటి ట్రస్ట్ మిస్సింగ్ అండి. నీడ్ మిస్సింగ్ అంటే ఏంటిదంటే వానికి నాలెడ్జ్ ల్యాక్ అయితుంది. మీరు అవసరాన్ని క్రియేట్ చేయొచ్చు. నీడ్ అంటే ఏంటిది? అవసరం. అవసరాన్ని క్రియేట్ చెయ్యాలి వానికి. అర్థమైందా? అది ఎట్లా అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నమాట. ట్రేడ్ గురించి, ఇన్‌కోటర్మ్స్ గురించి, పేమెంట్ మెథడ్స్ గురించి కొంతమంది ఇనిషియల్‌గా లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటిదో కూడా తెలవనోళ్ళుంటారు. హోల్‌సేలర్‌గా వర్క్ చేసుకుంటా అక్కడక్కడ లోకల్‌లో బిజినెస్ డీల్ చేసుకుంటా లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే తెలవనోళ్ళు కూడా పెద్ద పెద్ద కంట్రీలలో కూడా ఉంటారు. యూఎస్, కెనడా, యూరోపే మాట్లాడుతున్నా నేను. వాళ్ళకు లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటిదో చెప్పండి ఫస్టు. ఆర్ ఇన్‌కోటర్మ్స్ అంటే ఏంటిది? మీరు ఏ డాక్యుమెంటేషన్ గురించి వరి కానక్కర్లే. నేనున్న ఎండ్ టు ఎండ్ నాకు క్లారిటీ ఉందన్న ముచ్చటతోటి మీరు అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నచ్చుతది ఫస్ట్ వానికి. అర్థమైందా? మీ మీద పెట్టుబడి పెట్టగలుగుతాడు. అది మీరు ఈ నాటే ఇత్తనం. అండ్ ట్రస్ట్. ట్రస్ట్ లేదనుకోండి వేర్ యూ నీడ్ టు ఫోకస్ మీ గురించి చెప్పండి. మీ వర్క్ మీరు అంతకుముందు ఏం చేశారు? నేను బ్యాంక్ మేనేజర్‌గా వర్క్ చేసిన, ఏలియన్స్ గ్రూప్‌లో వర్క్ చేసిన, అండ్ నేను 20 రకాల జాబులు చేసిన, మ్యానుఫ్యాక్చరింగ్ కెనడాలో 4 ఏళ్ళు ఉన్నా, అండ్ 5 ఏళ్ల నుంచి క్యాప్ టెక్నాలజీస్ అన్న కంపెనీలు రన్ చేస్తున్నా. 300 మందిని ప్లేస్ చేసినాం ఐటీ కంపెనీలల్లా. ఇదంతా నా ప్రొఫైల్. మరి మీ ప్రొఫైల్ ఏంటి? ఫస్టు. ఆ ప్రొఫైలే మీ అసెట్. మీ స్టోరీ ఏంటిది అన్నదే మీ ముచ్చట. మీరు కస్టమర్ తోటి పెట్టాల్సిన ముచ్చట అది. మీరు ఒక ర్యాపో బిల్డ్ చేయండి. ఇప్పుడు నాతోటి ఒక ముచ్చట పెట్టమంటే అన్నా అనుకుంటే అన్ని బాధలు చెప్తారు కదా! మరి కస్టమర్ ఏంది పిచ్చిపూకోడా వాడు? సో, మీరు అట్లా ఆలోచించకండి. వాని గురించి ఆలోచించండి. టాక్ అబౌట్ హిమ్. అండ్ ఇప్పుడు మొన్న నేపాల్‌లో నాకు ఒక క్లయింట్ ఉండే. వాడు క్యాప్ టెక్నాలజీకి సంబంధించినోడు. వాళ్ళ ఎన్‌జీఓస్ అది ఉండే. నేపాల్‌లో మొన్న అటాక్ జరిగింది. అటాక్ జరిగినప్పుడు అదే పార్లమెంట్ మీద అటాక్ చేసిర్రు కదా! చేసినప్పుడు నేను నేపాల్‌లో ఉన్న క్లయింట్స్‌కి మెసేజో, మెయిలో పెడతా. ఏమని? మీరు ఐ హావ్ సీన్ దట్ మీకు అక్కడ పార్లమెంట్ మీద అటాక్ జరిగిందని. మీరు మీ ఫ్యామిలీ మంచిగానే ఉన్నారా? బానే ఉన్నారా? ఆర్ యూ సేఫ్ గైస్? ఇది మీరు అడుగుతారా? మళ్ళీ మీకు నెక్స్ట్ డే నాకేం పంచాయతీ అయిందా? ఎనీ అప్డేట్? ఎనీ అప్డేట్ వాడేదో నీకు అప్పున్నట్టు. రాంగ్. అట్లా డీల్ చేయొద్దు. 100% నేను ఇప్పటి నుంచి బూతులు వాడే చెప్తా మీకు. మీకు అట్లా చెప్తేనే అర్థమైతుంది. నేను కూడా ఇప్పటి నుంచి అయిపోయింది నాది. ఎందుకంటే నెక్స్ట్ జెన్ కమ్యూనిటీ ఫార్మ్ చేయాలంటే నాకు అర్థమైంది. మీరు చిన్న సన్నగా ఇనేటట్టు కాదు మీది. నేను గూడా నాది బయట పెడుతున్నింగ మొత్తానికి. మీకు స్ట్రిక్ట్‌గా ఉంటేనే నడుస్తది. ఒక అన్న తిడుతుండనుకోండి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నాకంటే పెద్దోళ్ళు. నాకంటే పెద్దోళ్ళుండి ఇట్లా తిట్లు ఫీల్ అయితే మాత్రం ఫీల్ గాకుర్రి. సబ్జెక్ట్ తీసుకోర్రి. ఆ బూత్ ఒక్కటి మ్యూట్ జేసుకోర్రి. ఓకేనా? సో, ఇట్లా మెథడ్స్ ఉంటాయన్నమాట. మనం మల్టిపుల్ మెథడ్స్ త్రూ రీచెస్ మొదలుపెట్టాలి. రీచెస్ అయితుంటేనే ఎంక్వైరీస్ పెరుగుతాయి. ఎంక్వైరీస్ అయితేనే లీడ్స్ ఒస్తాయి. లీడ్స్ అయితేనే మనకు సేల్స్ ఒస్తాయి. నేను లీడ్‌గా ఎట్లా ఫిల్టర్ చేస్తా అంటే ఒక కాల్ తీసుకుంటాను జనరల్‌గా జూమ్ కాల్ అయితది గదా! జూమ్ కాల్ అయినంక నేను బయర్‌ని జనరల్‌గా ఎలా చూస్తానంటే 3 రకాలుగా చూస్తా. స్మాల్ ట్రేడర్స్, బిగ్ ట్రేడర్స్ అండ్ విండో షాపర్స్. అంటే స్మాల్ ట్రేడర్స్ అంటే ఏంటిదంటే తక్కువ ట్రేడింగ్ ఇప్పుడు రీటైలర్స్ గావచ్చు, రీటైలర్ టు హోల్‌సేలర్స్ గావచ్చు, వీళ్ళందరూ గూడా నార్మల్ ట్రేడింగ్ చేస్తుంటారు గదా! తక్కువ వాల్యూలల్ల. వీళ్ళందరూ గూడా స్మాల్ ట్రేడర్స్ కిందకొస్తారు. ఇంకొకళ్ళెవరు బిగ్ ట్రేడర్స్. వాళ్ళకేమో 2, 6, 10 పెడతా. 2 అనేది వాళ్ళ మాక్సిమం కంటైనర్ 2 ఎఫ్‌సీఎల్ డీల్ చేసేటట్టుగా నేను టార్గెట్ పెట్టుకుంటా డౌన్ ద లైన్. బట్ ఇనిషియల్‌గా ఎల్‌సీఎల్ కొరియర్ గూడా ఆఫర్ చేస్తాను. అన్ని టైప్స్ ఆఫ్ బికాజ్ మన ఫ్రైట్ ఫార్వర్డర్ డీల్ చేస్తాడు గదా! అన్ని గూడా. అండ్ వి హావ్ దిస్ వన్ ఏది ఇంకోటేంటిది? ఇగో కోడ్ రెడీ అంట. హాయ్ అఖిల్ ఐ డీల్ విత్ కాఫీ. మన కాఫీది పీపీటీ రెడీ అయినట్టుంది. వచ్చింది. యాహ్! ఓకేనా? ఇది చూద్దాం. ఓపెన్ ఇన్ ఫోల్డర్. ఓకేనా? ఇది ఇందాక మనం కాఫీకి రెడీ చేయమని చెప్పేసి కోడెక్స్‌కి ఇచ్చాం గదా! ఇదొకటి చూపించేస్తే అయిపోతది. సూపర్ వచ్చింది చూడండి మీరు. పిచ్చోళ్ళైతారు మీరే. నేను ఒక 5 ఎఫ్‌సీఎల్ టార్గెట్ ఇయ్యమని చెప్పిన నా గురించి డీటెయిల్ ఇచ్చి. ఇండియన్ కాఫీ ఎక్స్‌పోర్ట్ ప్రొక్యూర్‌మెంట్, సెక్యూర్ ఇండియన్ కాఫీ సప్లై. ఒకసారి స్లైడ్ షో చేస్తా. స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్. 10 పేజీలుంది. రికమెండెడ్ ఓపెనింగ్ కమిట్మెంట్ 5 ఎఫ్‌సీఎల్ పెట్టిండా? అంత అక్కర్లేదు. మీరు మీ బయర్‌లను బట్టి పెట్టుకోండి. మీ దాన్ని బట్టి ఆలోచించుకోండి మీరేందన్నది. అఖిల్ కుమార్ పొన్నం ఫౌండర్ అండ్ అది మనది. కాఫీ బయింగ్ ఫెయిల్స్ వెన్ ద ఇంపోర్టర్ క్యారీస్ ద రిస్క్ అలోన్. ఇంపోర్టర్ ఒకడే రిస్క్ తీసుకుండనుకో, కాఫీ కష్టం గదా! ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడ్ వాడొక రిటైలర్ గదా! హి డోంట్ హావ్ నాలెడ్జ్. మోస్ట్ ఇంటర్నేషనల్ బయర్స్ డు నాట్ లూజ్ మార్జిన్ ఓన్లీ ఆన్ బీన్ ప్రైస్.
దే లూజ్ ఇట్ త్రూ ఇన్కన్సిస్టెంట్ గ్రేడ్, లేట్ డాక్యుమెంట్ రెడీనెస్, ఫ్రైడ్ సర్ప్రైజెస్, వీక్ ఎస్కలైజేషన్, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ వన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏం అడ్రస్ చేస్తున్నాం, వై చేంజ్ సప్లయర్ సెటప్. వాళ్ళ సప్లయర్ సెటప్ ఎందుకు మార్చుకోవాలి, ఎందుకు అంటే ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. కాఫీ బయింగ్ ఫెయిల్స్ వెన్ ద ఇంపోర్టర్ క్యారీస్ ద రిస్క్. క్వాలిటీ వేరియన్స్ అంటే ఏంటిది, మాయిశ్చర్ కానీ, గ్రేడ్ లెవెల్ కానీ, సైజు కానీ, ఇవన్నీ ఉంటాయి చూడు. ఇవి కన్సిస్టెంట్ మెయింటైన్ చేయరు ఏదో వాళ్ళు బయట. ఏదో ఒకసారి ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పోతారు, ఈయన దగ్గర లేదంటే, ఎందుకంటే డీల్ అయితే పైసలు వస్తాయి కదా, పైసలు ఎత్తే అయిపోతుంది కదా, వానితోటి ఏంది నాకు ముచ్చట అనుకుంటారు. అట్లా కాదు. వాడు మన ట్రీట్ హిమ్ లైక్ యువర్ బ్రదర్. నేను కాదు మీ బ్రదర్, వాడు మీ క్లయింట్. ఎందుకంటే వాడు మీకు పే చేస్తాడు, మీ కడుపు నింపుతాడు. మీరు 4 ముద్దలు ఫుడ్ తింటుర్రు అంటే వాడు ఇచ్చే పైసల నుంచే కదా. మీరు కానీ మీ పిల్లలు కానీ తినాలంటే మీరు వేయాల్సింది అది ఫస్ట్. అందుకనే క్వాలిటీ పరంగా కన్సిస్టెంట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంకోటి డాక్యుమెంట్ డ్రాగ్ అంటే, ఇప్పుడు ఫైటో శానిటరీ, ఆర్జిన్ సర్టిఫికేట్లు, ఇవన్నీ ఉంటాయి కదా. డాక్యుమెంటేషన్లు తెలవక, నేను ఆల్రెడీ డాక్యుమెంటేషన్ గురించి మన నెక్స్ట్ జెన్ ఎక్స్పోర్టర్లో మొత్తం డే 12 వరకు వేరే ఉంటది. అలా మాక్సిమం కవర్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్స్ ఏం డాక్యుమెంట్లు కావాలి, అవేం కావాలి, ఇవేం కావాలి, అన్ని ఉంటాయి. ఫ్రైట్ ఇన్ఎఫిషియన్సీ, ఫ్రైట్లల్లా కొంత జనరల్ గా కొన్ని ఆర్డర్లు ట్రాకింగ్ చేయలేని ఫ్రైట్ ఫార్వర్డర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, కరెక్ట్ గా డీల్ చేయలేకపోవడం వల్ల నీకు ఫ్రైట్ ఇన్ఎఫిషియన్సీ అంటే డిలే అవుతుంది కూడా కొన్నిసార్లు. అండ్ అలోకేషన్ అన్సర్టెనిటీ, అప్పుడప్పుడు వాన్ సైడ్ నుంచి బయ్యర్ దగ్గర నుంచి డిమాండ్ ఉంటుంది. వీడేమంటే నా దగ్గర సప్లై లేదు, నేను ఏం చేయలేను అంటాడు. మీరు బిజినెస్ పెరిగే కొద్దీ మీకు సప్లైయే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. మీకు అఖిల్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఏం సాల్వ్ చేస్తుంది, ఓనింగ్ ద ప్రొక్యూర్మెంట్ ఆపరేటింగ్ లేయర్, గ్రేడ్ ఇవి 4టికి మేము సొల్యూషన్ ఇస్తామని చెప్పేసి పెట్టిండా. నెక్స్ట్ స్లైడ్ పోదాం. స్టార్ట్ విత్ 5 FCL సో ద బయర్ గెట్స్ రియల్ మార్కెట్. ఇది నా బయర్ సైజ్ వేరు, అందుకనే నేను ఆ డీల్ సైజ్ వేరు మీకు ఎగ్జాంపుల్ కింద పెట్టిన. 2+3 స్ప్లిట్ అరబికా అండ్ గ్రేడ్ మిక్స్. జనరల్ గా మల్టిపుల్ కంటైనర్స్, ఇప్పుడు 1 FCL లా మనకు 25, ఇప్పుడు 1 FCL అంటే 1 ఫుల్ కంటైనర్ లోడ్, అది ఒక 25 టన్ కెపాసిటీ ఉంటుంది. ప్రోడక్ట్ ని బట్టి అది ఎన్ని టన్నులు పడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అందులో మీరు ఏం చేయొచ్చు అంటే, 1 FCL పంపిస్తున్నారు అనుకోండి, రీటైలర్స్ కానీ స్మాల్ హోల్సేలర్స్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక FCL లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ యాడ్ చేయొచ్చు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని ఒక ఫుల్ కంటైనర్ యాడ్ చేస్తే ఒక ఫుల్ కంటైనర్ డీల్ చేయొచ్చు. అప్పుడు మీరు మంచిగా, కానీ మీకు కొంచెం సిస్టమ్ ఏర్పరచుకోవాలి. మీ మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్, ఎక్సెల్ షీట్లు మెయింటైన్ అవుతున్నాయి, ఎంతమందికి వాడు రిజిస్ట్రేషన్స్ అయిపోయిన మాటలు. కానీ వాడు ఎక్సెల్ ఉందా, వానికి ఎక్సెల్ షీట్ ట్రాకింగ్ ఉందా, ఫాలో అప్లు ఎన్ని ఉన్నాయి, లీడ్ బకెట్ లిస్ట్లు ఎన్ని ఉన్నాయి, ఎంక్వైరీస్ రైజ్ చేయడానికి ఏమేమి మెథడ్స్ వాడుతున్నావు, ఎన్న ఆన్సర్లు ఉంటాయా? నై. क्या हुआ, रजिस्ट्रेशन हुआ, बयर चाहिए, ऐसा नहीं आते बिजनेस, हम जाना पड़ता है మార్కెట్ में, మనం వెళ్ళాలి మార్కెట్ కి. అర్థమైందా? అండ్ 5 FCL కంటైనర్ అండ్ 90 to 100 మెట్రిక్ టన్, 1 షిప్మెంట్, 1 కోఆర్డినేటెడ్ డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్, విజల్ ప్లానింగ్. మీకు ద మీటింగ్ డిసిజన్ అన్నమాట ఇది. అంటే ఎంత డీల్ చేయాలన్నది అది జనరల్ గా తయారు చేసింది. బయర్ కెన్ సోర్స్ ద ఫ్లెక్సిబుల్ ఇండియన్ కాఫీ. ఇగో చూడండి ఎన్ని రకరకాలై, ప్రీమియం కమర్షియల్ డీల్ చేయొచ్చని. అండ్ వీ డు నాట్ జస్ట్ సెల్ బీన్స్, వి రన్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అరౌండ్ దెమ్. అర్థమైందా? నేను చెప్తున్నదే ఇది ముందటి నుంచి. మీరు మిర్చీలు అమ్మేటోళ్ళు కాదయ్యా, మీరు మష్రూమ్స్ అమ్మేటోళ్ళు కాదు, మీరు మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు కాదు, అమ్మేటోళ్ళు కాదు. మీరు ఎవరంటే ఆ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసేటోళ్ళు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుకొని, ఇండియన్ సప్లైని వాడుకొని మీరు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ముందు డిమాండ్ ఏంది, మీ ప్రొఫైల్ ని బట్టి, ఆ ప్రొఫైల్ ని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక బయర్ కోసం తయారు చేసుకున్నాను నేను. ఇది డిమాండ్ మ్యాప్ ఏంటి, గ్రేడ్, కప్ ప్రొఫైల్, ఆరిజిన్, అలొకేషన్, ఎట్లా ఎక్కడి నుంచి ల్యాబ్ ప్లస్ ఫిజికల్ ఆడిట్ నేను కూడా పోయి చేస్తాను. డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, విజల్ ప్లాన్ ఎట్లా, ట్రిపుల్ లేయర్ ఇన్స్పెక్షన్. నేను చెప్పాను కదా, నేను ఒక పర్సనల్ గా జనరల్ గా మ్యానుఫ్యాక్చరర్ అయితే 1 ఇన్స్పెక్షన్ ఉంటుంది పోర్టు దగ్గర. ఇఫ్ యు ఆర్ ఏ మర్చెంట్ ఎక్స్పోర్టర్ 2 ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, 1 ఎట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 1 ఎట్ ద పోర్ట్ అన్నమాట. ఈ 2 ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. వీటికి కూడా మనకు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఉంటాయి. నేను జనరల్ గా 3వ లేయర్ యాడ్ చేసిన, నేను ప్రైవేట్ గా కూడా చెక్ చేస్తాను. నేనంటే నేను వెళ్తానా, నా కంపెనీ పీపుల్ వెళ్తారా అన్నది ఇంకోటి. వెళ్ళి అక్కడ వీడియోలు తీస్తాం. ఇది నేను ప్రొఫార్మా ఇన్వాయిస్ తర్వాత యాడ్ చేసిన అనమాట. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద పేమెంట్ వాళ్ళకు కూడా నేను అట్నే అర్జెన్సీ పెడతా అన్నమాట.
పోర్ట్ స్పెసిఫిక్ మ్యాపింగ్ ఇక్కడ చూస్తే జీరో డాక్యుమెంటేషన్ టెన్షన్. మీకు కమర్షియల్ ఇన్వాయిస్ ఇది అన్ని డాక్యుమెంట్లు మేమే చూసుకుంటామని వచ్చిందా? ఆ! ద డీల్ బికమ్స్ స్ట్రాంగర్ వెన్ ప్రొక్యూర్మెంట్, ఫ్రైట్ అండ్ రిపీట్ సప్లై ఆర్ ప్లాన్డ్ టుగెదర్. మీకు ఇట్లా ఒక రికమెండ్ బయ్యర్ ఏందంటే బయ్యర్స్‌కి అంత బ్రెయిన్ ఉండదు. ఒకటి చెప్తున్నా మీరు ఫస్ట్ నవ్వకుర్రి గానీ బయర్స్‌కి అంత బ్రెయిన్ ఉండదు. వాళ్ళెవరు అంత రిటైలర్స్, హోల్‌సేలర్స్ అక్కడక్కడ డీల్ చేస్తారు. ఇప్పుడు మీకే ఇక్కడ బట్టల షాప్ ఉంది. రిటైలర్ స్టోర్ అనుకోండి. బట్టల షాపో ఏదో దుకాణం ఉంది రిటైలర్‌ది. రిటైల్ స్టోర్ ఉందంటే మనకు జనరల్‌గా లోకల్‌లోనే ప్రొక్యూర్ చేసుకోవు. ఇంటర్నేషనల్ ఆలోచించవు ఇనీషియల్‌గా. పెద్దగయినంక గూడా అదే సిస్టమ్ అలవాటయ్యి ఉంటది. ఎందుకంటే నీకేం ట్రేడ్ ఇన్‌స్ట్రుమెంట్ గంత రిస్క్ అనుకోవు. కానీ వన్స్ మీరు వానికి క్లారిటీ ఇచ్చిర్రనుకోండి లెవెల్ ఆఫ్ క్లారిటీ ఎట్లొస్తది? ఏడ్నుంచి నుంచి ఓకే. అక్కడి నుంచి బయలుదేరి ఇట్లొస్తదా అన్నది మీరు క్లియర్‌గా చెప్పగలిగిర్రనుకోండి. యూ కెన్ రికమెండ్ మీ చేతులో ఉంటదన్నమాట డీల్ సైజ్ అనేది. అండ్ కెన్ మూవ్ ఫాస్ట్ వన్స్ 5 బయర్ ఇన్‌పుట్స్ ఆర్ కన్ఫర్మ్డ్. కాఫీ లైన్, ఎక్స్‌పోర్ట్ స్పెసిఫికేషన్, ప్యాక్ ఫార్మాట్, డెస్టినేషన్, షిప్‌మెంట్ విండో. ఈ డీటెయిల్స్ వాని నుంచి తీసుకోవచ్చు మీరు. అర్థమైందా? అండ్ లెట్స్ రిజర్వ్ యువర్ ఫస్ట్ అట్లా చిన్నది తయారు చేసింది. అండ్ నేనిది మీతోటి ముచ్చట పెట్టుకుంటా ఆ! మీతోటి ముచ్చట పెట్టుకుంటా నేను తయారు చేసేసినా డైరెక్ట్ జస్ట్ మీ ముందట. మీతోటి ముచ్చట పెట్టుకుంటా అట్లా తయారు చేసేసిన. కోడెక్స్ అన్న టూల్ వాడి ఎవరన్నా వాళ్ళకేం టూల్ కావాలంటే కోడెక్స్ అన్న టూల్ వాడి తయారు చేసిన. సో, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఇది మంచి వాల్యుయబుల్ సెషన్ అయింది. సేల్స్ సైకాలజీ గురించి మెయిన్‌గా ఇదంతా కూడా సేల్స్ సైకాలజీ. అండ్ ఇప్పటికి కూడా ఇంకా సబ్‌స్టాక్‌లో ఎవరైనా జాయిన్ గాని వాళ్ళుంటే ప్లీజ్ జాయిన్ నౌ. ఇప్పటిదాకా చూసినందుకు థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. యూ కీప్ వర్కింగ్ హార్డ్. ఎదవల ముచ్చట్లు ఇనకు. ఫోకస్డ్ ఉండు. అంతే పనైతది. అండ్ కాదు, కూడదనేటోడు ఎక్కడున్నాడో అక్కడనే ఉంటాడు వాడు లైఫ్‌లో. చేయగలుగుతా అనుకునేవాడు మాత్రమే ముందటికెళ్తుంటాడు. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. యూ కెన్ డూ ఇట్. యూ విల్ డూ ఇట్. మై ఆల్ ఎనర్జీ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ వర్క్ స్టార్ట్ చేయండి ఇమ్మీడియేట్‌గా. అండ్ సబ్‌స్టాక్‌లో జాయిన్ గాని వాళ్ళకు లింక్ కింద పెడతాను. అండ్ ఎవరన్నా జాబ్‌లు ఎతికే వాళ్ళు ఐటీ కంపెనీలల్లా ఉన్నారంటే జాబ్‌ల కోసం ఆ కోర్స్ అప్లికేషన్ ఫార్మ్ లింక్ పెడతాను. అది కూడా ఈ 2 లింకులు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. మీకు కూడా ఏమైనా ఉపయోగపడితే చూసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మీరు కొత్త టాపిక్‌లు ఇంకా మొన్న ఎవరో బ్యాచ్ 4 మెంబర్ అడిగారు. అవన్నీ కూడా చూసి నేను ప్రతి ఒక్క డౌట్ కూడా ఒక ఫుల్ ఫార్మ్ వీడియోగా ఎందుకంటే ఇట్లయితే ఎవడు చూడాలో వాడే చూస్తాడు కదా! మనం కూడా ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా? రైట్ మరే ఉంటాను. బాయ్ బాయ్ అండి. హావ్ ఎ వండర్‌ఫుల్ డే. థాంక్ యూ.